డాక్టర్ మహేష్ ఎదురుగా అలాంటి ముఖం కనిపించింది చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం, భయం వేసింది. అతను ఈ వ్యక్తిని టీవీలో మరియు చాలాసార్లు చూశాడు, వార్తాపత్రికలో కూడా ఈ వ్యక్తి గురించి. ఈ వ్యక్తి మరెవరో కాదు అని నేను చదివాను. అహ్లూవాలియా కుటుంబానికి చెందిన యువరాజు రూపేష్ అహ్లూవాలియా ఇప్పుడు డాక్టర్ మహేష్ని అర్థం చేసుకున్నాడు. ఆ అబ్బాయి గిల్ కుటుంబానికి చెందినవాడు ఎందుకు అని నేను ఆశ్చర్యపోతున్నాను. సౌరవ్ గిల్కి ఏమీ అర్థం కాలేదు. అహ్లూవాలియా కుటుంబం అతనితో ఉన్నప్పటికీ ఆరవ్ అహ్లూవాలియా కుటుంబానికి చెందిన వాడని డాక్టర్ చెప్పాడు. ఆ డాక్టర్ అయితే మెంబర్ అని అనుకున్నాను. ఆరవ్ నిజస్వరూపం తెలిసి ఉంటే బహుశా అతను తెలిసి ఉండేవాడు. ఇప్పుడు వైద్యుడు ఆ వైద్యునికి రోగి అవుతాడు. వాటిని పరిష్కరించడానికి మరింత ఒత్తిడి ఆసుపత్రి లాబీ గది దాటి విస్తరించింది. ఈ సమయంలో ఆరవ్ అక్కడక్కడ తిరుగుతున్నాడు, ఒక్కోసారి చాలా టెన్షన్ పడ్డాడు. నడుస్తుంటే అకస్మాత్తుగా నాకు చాలా కోపం వస్తుంది. కానీ అతను తన కోపాన్ని అదుపులో ఉంచుకున్నాడు. ఇంత అర్ధరాత్రి అయినా గిల్ కుటుంబంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎందుకంటే ఆరవ్ని గిల్ ఫ్యామిలీకి పంపించారు. కుటుంబం ఆరవ్ దేవుడి సందేశాన్ని తీసుకుంది. నేను ఆ గార్డు మాట వినడానికి వచ్చాను. దీని తరువాత గిల్ కుటుంబానికి చెందిన ప్రజలందరి నుదిటి నుండి ఆ గార్డు వల్లే నాకు చెమటలు పట్టాయి. ఆరవ్ను ప్రిన్స్ ఆరవ్ సింగ్గా గుర్తించారు, ఉపయోగించారు. మరియు ఏమైనప్పటికీ ఇప్పుడు భారతదేశంలో ఈ 3 పదాలు అతిపెద్ద వ్యాపారవేత్తను చేస్తాయి. లోపల్నుంచి కదిలిస్తే సరిపోయింది. కానీ యువరాజ్ ఆరవ్ అని వారు తెలుసుకున్నారు. గిల్ కుటుంబంపై సింగ్ కొంచెం కోపంగా ఉన్నాడు. కథ మొత్తం తెలిసి అందరూ మరింత భయపడ్డారు. ఆ తర్వాత గిల్ కుటుంబ సభ్యులంతా సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ తమ సొంతంగా సమావేశమవుతారు. కుర్చీలపై కూర్చున్నాడు కానీ అత్యంత విలాసవంతమైనవాడు ఒక నడివయస్కుడు కుర్చీలో కూర్చున్నాడు. నైట్ సూట్ వేసుకున్న వ్యక్తి అక్కడ ఉన్నాడు. అందరూ ఆ అంగరక్షకుడి మాట విన్నారు. ఆ తర్వాత ఎవరూ బట్టలు మార్చుకోలేదు మరియు నేరుగా మీటింగ్ గదికి వచ్చారు. ఎందుకంటే ప్రజలందరికీ నైట్ సూట్, నైట్ గౌన్, వారు దానిని ధరించి ఉన్నందున అందరూ అక్కడ గుమిగూడారు. తద్వారా ఆమె ఆరవ్ కోపాన్ని చల్లార్చింది. గిల్ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమలో తాము దానిని పూర్తి చేసుకోవచ్చు. సౌరవ్ గిల్ అధికారం కోసం పోరాడేవారు. బడే పాప ముందుకు వచ్చి తండ్రితో అన్నాడు, పాపా, యువరాజ్ మాతో సౌరవ్ మాత్రమే ఉన్నాడు. ఈ కారణంగా అతను కోపంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సౌరవ్ ప్రిన్స్ మనల్ని క్షమించేలా మనం ఏదైనా చేయాలి. వారు మాట్లాడటం పూర్తయిన తర్వాత చేయండి. గిల్ కుటుంబంలో దాదాపు అందరూ అతనితో ఏకీభవిస్తారు. ఈ సమయంలో అతనికి అధికారంతో సంబంధం లేదు. అతని ప్రాణం కాపాడబడితే అతను శక్తిని ఆన్ చేస్తాడు. యువరాజ్ అయితే నేను కూడా సాధిస్తాను. ఆరవ్ సింగ్ ఏదైనా చర్య తీసుకుంటే బహుశా శక్తి కాబట్టి అతను తన ప్రాణాలను కూడా కాపాడుకోలేడా? అందరి మాటలు విని మధ్యవయస్కుడయ్యాడు. అందరినీ నిశ్శబ్దంగా ఉంచుతూ మనిషి అందరితో అంటాడు, అందరూ శాంతించండి, నేను నిర్ణయించుకున్నాను. అతని మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్నాడు అందరూ పూర్తిగా సైలెంట్ అవుతారు. ఆపై అతను మధ్య వయస్కుడు తన అభిప్రాయాన్ని ముందుకు తెస్తున్నాడు. నేను నిర్ణయించుకున్నాను అని హుయ్ చెప్పారు. గిల్ కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరూ యువరాజ్కు క్షమాపణలు చెప్పారు. అడగడానికి వెళ్తాను మరియు ముఖ్యంగా యువరాజ్ నుండి యువరాజ్ సౌరవ్తో ఉంటే క్షమాపణ చెప్పాలి. మీరు ఏదైనా చేయాలనుకుంటే మేము చేసేదేమీ లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నచ్చిందనే చెప్పాలి. ఆ మధ్య వయస్కుడి మాటలు వింటుంటే అందరూ చాలా ఆశ్చర్యపోతారు. వారు నమ్మలేకపోయారు. తాత మనవడి కోసం ఏమైనా చేసేవాడు. ఈరోజు ఆ తాత మనవడిని వదిలేస్తాడు. ఈ సమయంలో మీటింగ్ హాల్లో ఆరవ్ పంపారు. ఆ అంగరక్షకుడు కూడా ఉన్నాడు. అతనికి చాలా ఉన్నాయి. అతను సమయం వృధా చేయడం, ఆలస్యంగా చూడటం, అబ్రా బాడీగార్డ్ నుండి దూరంగా వెళ్ళలేదు మరియు అతను మీది అయితే అరుస్తుంది. సంభాషణ ముగిసినట్లయితే ఇప్పుడు మేము బాస్తో మాట్లాడతాము. నీ వల్ల వాళ్ళు నన్ను చూస్తే దగ్గరికి నడవండి. నువ్వు నన్ను తిడితే నేను నీతోనే ఉంటాను అనుకో. ఇంత చెప్పిన తర్వాత నేనేం చేస్తాను? బాడీగార్డ్ ముందుకు వచ్చి సౌరవ్ని పిలుస్తాడు. చదివిన తరువాత అతను దానిని తనతో లాగాడు. అందరినీ తనతో తీసుకెళ్తున్న సౌరవ్ని చూసి ఆ అంగరక్షకుడిని అనుసరించడం ప్రారంభించండి. దాదాపు అరగంటలో అందరూ హాస్పిటల్కి వెళ్లారు. అరబ్బులు హాస్పిటల్ లాబీకి చేరుకుంటారు. టెన్షన్తో అక్కడక్కడా కదిలారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత అంగరక్షకుడు తన కారు దిగి వెనుక డోర్ నుండి బయటకి వస్తాడు. తలుపు తీస్తుండగా సౌరవ్ కాల్ చదివి నేరుగా ఆరవ్ దగ్గరకు వెళ్లాడు. గిల్ అతనిని వెంట తీసుకెళ్లడం ప్రారంభించాడు మరియు అతనిని అనుసరించాడు. కుటుంబ సభ్యులంతా సొంత వాహనాల్లో కిందకి దిగి నేరుగా వారి వెంట వెళ్లడం ప్రారంభించండి. ఆసుపత్రిలో ఉన్న వారంతా గిల్లాంటివారే. కుటుంబానికి చెందిన సౌరవ్ గిల్పై ఎవరో ఒకరు ఇలా ప్రవర్తిస్తున్నారు.
దాన్ని తీయడం చూసి చాలా ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా అవుతారు. ఆ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. చూసి మరింత ఆశ్చర్యం లేదా ఆశ్చర్యం గిల్ కుటుంబ సభ్యులంతా ఆయన వెంటే ఉంటారని అంటున్నారు. ప్రజలు వస్తున్నారు మరియు ఎవరూ లేరు. అంగరక్షకుడితో ఏదైనా చెప్పే ధైర్యం లేదు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ చాలా ఎక్కువ చేయగలరు. వారు భయపడి ఆ వ్యక్తి ఎవరో అనుకున్నారు. ఇది అతనికి అందించిన చాలా పెద్ద షాట్. ఆరవ్ లాబీ చేసినప్పుడు పరిస్థితిలో ఇక్కడకు పిలిచారు. నేను అతని పాదాలకు ఎదురుగా ఉన్నప్పుడు నేను షికారు చేస్తున్నాను. ఒక వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి పడిపోయాడు. అరబ్ స్వయంగా నేలమీద పడిపోతున్న వ్యక్తిని చూశాడు. అతను ఆమెను ఏమైనా అడగగలడా అని ఆశ్చర్యపోయాడు. అంతకు ముందే నేల మీద పడ్డాడు. ముకుళిత చేతులతో ఆరవ్ ముందు నన్ను క్షమించమని యువరాజ్ వేడుకున్నాడు. అలా చేయి అని నాకు తెలియదు. గర్ల్ ఫ్రెండ్ చాలా మొరటుగా ఉంటుంది. ఆమె నేరుగా చేస్తుంది. మీతో కలవడానికి ఆ మహిళ ఇంకా ఇక్కడే ఉంది మరియు నేలపై పడి ఉన్న వ్యక్తిని చూడటం నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇప్పటి వరకు వ్యక్తి తన నేరాన్ని దాచిపెట్టిన అమ్మాయి. ఆ వ్యక్తి ఆరవ్ కాళ్లపై పడ్డాడు. ఇది గిల్ కుటుంబానికి తప్ప మరెవరికీ జరగలేదు. అది సౌరవ్ గిల్. అప్పుడు వెనుక నుండి మధ్య వయస్కుడైన వ్యక్తి ఆ వ్యక్తి చేతులు జోడించి ముందుకు సాగాడు. వచ్చి ఆరవ్ ముందు క్షమాపణలు చెప్పింది. దయచేసి నన్ను క్షమించండి అని యువరాజ్ చెప్పాడు. నేను నా మనవడికి మంచి చదువు చెప్పలేదు. ఈ తప్పు అంతా నా మనవడి వల్లనే. ఇందులో నా కుటుంబానికి ఎలాంటి ప్రమేయం లేదు. కాబట్టి మీరు నాకు కొంత శిక్ష వేయాలనుకుంటే మీ మనవడికి ఇవ్వండి. నేను మీకు ఏమీ రుణపడి లేను. వారిద్దరినీ శ్రద్ధగా వినండి అంటాను. ఆ తర్వాత ఆరవ్కి ఆ విషయానికి అర్థమైంది. పడిపోయిన బాలుడు సౌరవ్ గిల్ మరియు అతని వెనుక మొత్తం ఉంది. గిల్ ఈ సమయంలో ఆరవ్ కుటుంబానికి చెందినవాడు. ఐశ్వర్య గురించి చాలా ఆందోళన చెందింది. కానీ ఈ సమయంలో అతనికి తెలుసు. అందువల్ల చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఆరవ్ ముందుగా లోతైన శ్వాస తీసుకోండి మరియు శాంతించి సౌరవ్ గిల్ వైపు చాలా నెమ్మదిగా మరియు తీవ్రంగా పరిగణించబడుతుంది. క్షమాపణ చెప్పమని వాయిస్ చెబుతుంది. ఇది మీ తప్పు కావాల్సిన అవసరం లేదు. ఇదంతా మీ స్నేహితురాలు వల్ల కాదు. మీ పేరును ఎవరు ఉపయోగిస్తున్నారు? మీరు మీ పని చేస్తే మంచిది. మీ స్నేహితురాలితో బాగా వ్యవహరించండి మరియు ఆమెను అనుమతించండి. వెంటనే నా కళ్ళ ముందు పోయింది. వెళ్ళిపోండి లేదంటే ఇంకోసారి నోరు విప్పాడు. ఇది చెప్పి ఆరవ్ మౌనంగా ఉండిపోయాడు. ఇది జరుగుతుంది. అతను ఇంకేమీ చెప్పడు. అయితే అక్కడ ఉన్న వారంతా ఆరవ్ను విడిచిపెట్టారు. మీ మనస్సులో వాక్యాన్ని పూర్తి చేయండి. మరి ఆరవ్ ఏం చెప్పాడో అతనికి తెలుసు. సౌరవ్కి వెంటనే అర్థం అయింది. అది విన్న యువరాజ్ చాలా సంతోషించాడు. అతని మరియు అతని గిల్ కుటుంబం నుండి ఆరవ్ సింగ్ సౌరవ్ గిల్కి వెంటనే కోపం రావడం లేదు. తన స్థలం నుండి లేచి తన ప్రియురాలి వద్దకు వెళ్తాడు. అతను ఏమీ మాట్లాడకుండా నేరుగా అతని దగ్గరకు వెళ్తాడు. అతని ముఖం మీద గట్టిగా కొట్టాడు మరియు నీకు ఎంత ధైర్యం చెబుతుంది. ప్రిన్స్కి కోపం తెప్పించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. యువరాజు మీపై దయ చూపాడని సంబరాలు చేసుకోండి. మీరు నా వెనుక ఉన్నారని నాకు తెలియదు. అందుకే మీరు నా పేరును ఇలా వాడుతున్నారు. ఈ రోజు నుండి మరియు ఇప్పుడు నేను మీతో విడిపోతున్నాను. ఇలా మాట్లాడిన సౌరవ్ మళ్ళీ తనపై తానే కొట్టుకున్నాడు. ప్రియురాలిని చంపి ఆరవ్ని చంపేస్తాడు. మీ తల ముందు వంచి మరియు మీ మొప్పలతో కుటుంబంతో కలిసి తిరిగి ఆసుపత్రికి వెళ్తాడు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. వారు ఎన్నడూ ఊహించని విధంగా మారతారు. సిమ్లాలోని ప్రముఖ కుటుంబానికి చెందిన యువకుడు అబ్బాయి ముందు చాలా నమస్కరిస్తాను. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వారందరికీ ఆ అబ్బాయి గురించి తెలియాలి. ఆరవ్ త్వరగా తన బలాన్ని గ్రహించాడు. ఆపరేషన్ గది మరియు తలుపు ముందుకి వెళుతుంది. నేను అద్దంలోంచి ఐశ్వర్య వైపు చూస్తున్నాను. ఐశ్వర్య పరిస్థితి చూసి ఆరవ్ బాధపడ్డాడు. షెరావత్కి చాలా కోపం వచ్చింది. ఆరవ్ తన మనసులోని మాటను చెప్పినప్పటికీ ఐశ్వర్య కోలుకున్న తర్వాత సాగర్ షెరావత్కి అలాంటి మరణాన్ని అందించబోతున్నాడు. దాని గురించి ఆలోచించడం ఎవరికైనా ఆత్మకు సహాయం చేస్తుంది. అదే ఆపరేషన్ థియేటర్ లోపల డాక్టర్ మహేష్ ఐశ్వర్యతో బాగా ట్రీట్ చేయండి. ఇప్పుడు ఐశ్వర్య పరిస్థితి గతంలో కంటే దారుణంగా ఉంది. డాక్టర్ మహేష్ మాత్రమే ఇక్కడ ఉండడం మంచిది. శిఖా రూపేష్ అహ్లూవాలియా మళ్ళీ ఆగలేదు. ఇక డాక్టర్ మహేష్ అందరికి ఆపరేషన్ చేస్తాడు. ఉదయం పూట అందరినీ బాగా ఆదరిద్దాం. అందరికీ చికిత్స అందించిన తర్వాత డాక్టర్ మహేష్ సంతృప్తి చెందారు. విసిగిపోయిన జనం ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వస్తున్నారు. వారిని ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు తీసుకెళ్లడానికి వెంటనే ఆరవ్ వారి వద్దకు వెళ్లి ఇప్పుడు ఐశ్వర్య పరిస్థితి ఎలా ఉందని ఆరవ్ అడిగాడు. అన్న కంఠంలో ఆందోళన వినిపించింది. డాక్టర్ మహేష్ ఆరవ్ భుజంపై చేయి వేశాడు. చింతించవద్దని ఎంతో ప్రేమతో చెప్పారు. ఇప్పటికే అందరికీ అవసరం లేదు. చాలా కూర్చోవడం మరియు చాలా వేగంగా కోలుకోవడం కూడా చేస్తున్నారు. డాక్టర్ మాటలు విన్న తర్వాత ఆరవ్కి ఉపశమనం కలిగింది.
ఈ సమయంలో ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటాడు. ఐశ్వర్య తప్ప మరెవరి గురించి చింతించకండి. అది ఉదయం తర్వాత ఆరవ్ పుస్తకం. హోటల్లో అందరూ ఆరవ్ కోసం వెతికారు. అయితే వారికి ఎక్కడా ఆరవ్ దొరకలేదు. మళ్ళీ మళ్ళీ ఆరవ్కి ఫోన్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆరవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. రోడ్ రాకపోవడంతో అందరివైపు చూస్తున్నాడు. మనకి బాస్ లేకపోయినా సీరియస్ గా అంటాడు. నేను పొందుతున్నాను కానీ బాస్ ఇచ్చిన సూచనల ప్రకారం నేను పని చేయలేను. ఎవరైనా ఉంటే చేయబోతున్నారు. మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి మరియు దాని గురించి నేను ఖచ్చితంగా చెప్పగలను. బాస్ చాలా బలమైన మరియు అతను కాబట్టి మనం సమస్య నుండి బయటపడవచ్చు. బస్సుకు కేటాయించిన పనిని పూర్తి చేయాలి. రుద్ర వినగానే అందరూ అనుకున్నారు అందులో పడిపోతారు కానీ కాసేపు ఆలోచించండి. దీని తర్వాత అందరూ రుద్రతో ఏకీభవించారు మరియు తర్వాత అందరూ తమ తమ మనుషులతో వెళ్లారు. ఆరవ్ అప్పగించిన పనిని పూర్తి చేయడానికి కొంత చర్య తీసుకోవడానికి వెళ్దాం. త్వరలోనే ఈ వార్త సిమ్లా అంతటా వ్యాపిస్తుంది. హిమాచల్ మొత్తం వ్యాపార ప్రపంచానికి ఇది సాధ్యమేనా? హిమాచల్ను నియంత్రించాలన్నారు. ఈ వార్త విని పెద్ద కుటుంబాలన్నీ సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వ్యాపార ప్రపంచం వేగంగా స్పందించినప్పుడు ఈ వార్త పాతాళలోకంలో వ్యాపించింది. పాతాళలోకంలో మరో కలకలం రేగింది. ఆరవ్ పురుషులు, షెరావత్ కుటుంబంలోని ప్రతి వ్యక్తి. వారు అతనిని వేటాడి అక్కడే చంపారు. హాస్పిటల్లో ఉన్న ఆరవ్ ఈ విషయాల నుండి పూర్తిగా విముక్తి పొందాడు. ఈ సమయంలో ఆరవ్ ఆసుపత్రిలో ఉన్నాడని తెలియరాలేదు. అతను ఐశ్వర్య గురించి ఆందోళన చెందాడు. అతనికి తెలియదు అతని మనుషులు హిమాచల్ అంతటా ఏమి చేశారు. ఐశ్వర్యను డాక్టర్గా మార్చినట్లే. అతనిని పర్యవేక్షించిన ఆరవ్ వెంటనే బయటకు వచ్చాడు. దగ్గరికి వెళ్లి ఐశ్వర్య పరిస్థితి గురించి అడిగాడు. డాక్టర్ ఐశ్వర్య, ఆరవ్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? విన్న తర్వాత డాక్టర్ ఐశ్వర్య గురించి చెప్పేవాడు. ఆందోళన చెందాల్సిన పని లేదని హుయ్ చెప్పారు. ఇప్పుడు అవసరం లేదు. ఆమె పూర్తిగా క్షేమంగా ఉంది. వాటిని కూడా తర్వాత డిశ్చార్జి చేస్తాం మరియు మిగిలిన వ్యక్తుల విషయానికొస్తే అది కూడా వాళ్లకు కూడా ఓకే. మేం కలిసి ఉన్నాం. డాక్టర్ ఐశ్వర్యను డిశ్చార్జ్ చేస్తారు. ఆరవ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరవ్ ప్రతి విషయానికి గురించి ఒక నిట్టూర్పు తీసుకున్నాడు. నాతో చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ బహుశా విధి ఆరవ్కి శాంతి లేదు. అతను దానిని తీసుకోవడానికి అనుమతించవలసి వచ్చింది కాబట్టి అతను దానిని వెంటనే కలిగి ఉన్నాడు. ఒక బాడీగార్డ్ వస్తాడు. అతను ఆరవ్ బాడీగార్డ్. ముందు తల వంచుకుంటూ ఆరవ్కి చెప్పాడు. హిమాచల్లో యువరాజ్ చాలా పెద్దవాడు. వార్త వ్యాపించింది మరియు ఈ వార్త మీ పురుషులకు చేరుతుంది. ఆ బాడీగార్డు మాట వినడానికే కదా? వెంటనే ఆశ్చర్యంతో ఆరవ్ కళ్ళు చెమర్చాయి. ఆమె వెంటనే అతనిని బాడీగార్డ్ వైపు తిప్పుతుంది. చూస్తుండగానే నా మనుషులందరినీ అడిగాడు. ఆరవ్ మాట విని ఇప్పుడు ఏం చేశావ్? ఆ అంగరక్షకుడు ఆరవ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. యువరాజ్ మీకు ముందు ప్రతిదీ చెబుతాడు. ప్రణాళిక ప్రకారం మీ పురుషులు అందరూ అతని ఈ రకమైన ప్రవర్తన దాడి కాదు. హిమాచల్ అండర్ వరల్డ్ మరియు వ్యాపారం ప్రపంచం మనల్ని పూర్తిగా భయపెట్టింది. నా ఇన్ఫార్మర్ నుండి నేను మీ గురించి తెలుసుకున్నాను. అండర్ వరల్డ్ పురుషులు షెరావత్ కుటుంబంలోని ప్రతి వ్యక్తి కోసం వెతకండి. అందుకే చంపడం మొదలుపెట్టారు. షెరావత్ కుటుంబంలోనూ కలకలం రేగింది. షెరావత్ కుటుంబం వెంటనే చర్యలు తీసుకోవాలి. షెరావత్ కుటుంబం దాచిపెడితే జరగబోతోంది. మీరు దానిని నిపుణుడికి పంపితే బహుశా మీ పురుషులకు ఇబ్బందులు తలెత్తవచ్చు మరియు హిమాచల్ లోని పెద్ద కుటుంబాలన్నీ అలా కలిసి కలుస్తున్నారు. హిమాచల్ లోని పెద్ద కుటుంబాలు కూడా కనిపిస్తున్నాయి. అయినా వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. మేము షెరావత్ కుటుంబానికి చెందిన వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకున్నాము. కానీ వారికి వ్యాపారంలో వ్యాపారం కూడా ఉంది. దీనితో ఎక్కడో అనుసంధానించబడి ఉన్నాయి. దీనివల్ల హిమాచల్ అంతటా మీ మనుషులు అందరూ సమయానికి ఉంటే కలకలం సృష్టించారు. దీన్ని అరికట్టకపోతే వారందరిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. దీనివల్ల మన మనుషులందరూ చంపబడతారు. మీ అంగరక్షకుడి కథంతా విన్న తర్వాత ఆరవ్ నుదుటిపై వెంటనే ముడతలు పడ్డాయి. మీ మొబైల్ తీసి అందరికీ కాల్ చేయండి కావాలి. కానీ మరుసటి క్షణం ఆరవ్ దీని కారణంగా మొబైల్ బ్యాటరీ చనిపోవడం కనిపిస్తుంది. బహుశా అతనేమో అని ఆరవ్కి అర్థమైంది. మళ్ళీ కాల్ చేయడానికి ప్రయత్నించాలి కానీ పదే పదే ఫోన్ చేసినా రాకపోవడంతో ఆరవ్ డైరెక్ట్ యాక్షన్ కూడా తీసుకున్నాడు. ఎక్కడో నేనే దీనికి బాధ్యుడిని. దానికి కారణం ఐశ్వర్య ఎఫైర్. దానిపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. మరి దీంతో హిమాచల్లో పరిస్థితి నెలకొంది. ఆరవ్ తన మనసును శాంతింపజేసుకుంటూ ఇలా ఆలోచిస్తున్నాడు. అంతెందుకు ఇప్పుడు ఇదంతా ఎలా ఆపగలడు? ఆరవ్ అకస్మాత్తుగా అతని గురించి ఆలోచించడం. పక్కనే నిలబడి ఉన్న బాడీగార్డ్ వైపు చూశాను. అతను ఆ బాడీగార్డ్ వైపు చూస్తున్నాడు. గంభీరమైన స్వరంతో నీ మొబైల్ ఇవ్వు అన్నాడు.
ఆరవ్ మాట విన్న తర్వాత బాడీగార్డ్ అవుతాడు. ఏమీ మాట్లాడకుండా జేబులోంచి మొబైల్ తీయండి. దాన్ని తీసి ఆరవ్కి ఇచ్చాడు. వెంటనే మొబైల్ చేతిలోకి వచ్చాడు ఆరవ్. ఆ సంఖ్యలన్నీ నా మనసులో గుర్తుపెట్టుకుంటున్నాను మరియు మరుసటి క్షణం అతను వారి సంఖ్యలను జ్ఞాపకం చేసుకున్నాడు. అతన్ని నాగరాజుగా చేసిన తర్వాత అతను వస్తాడు. జ్ఞాపకశక్తి మునుపటి కంటే శాపంగా మారింది. ఎప్పుడు చూసినా అది అతనిదే అయింది. అది నా మనసులో ముద్రపడిందని చెప్పడంలో తప్పులేదు. ఈ సమయంలో ఆరవ్ ఫోటోగ్రాఫిక్ కలిగి ఉండాలి జ్ఞాపకం. ఆరవ్కి వెంటనే రుద్రకు కాల్ వచ్చింది. రుద్ర ప్రస్తుతం పాతాళంలో దాక్కున్నాడు. షెరావత్ కుటుంబంలోని ప్రతి నిపుణుడు అరబ్ రుద్రపై దాడి చేసినప్పుడు వెతికి చంపేస్తున్నాడు. రుద్ర ప్రస్తుతం ఫైట్లో ఉన్నాడు. నాకు ఎదురుగా ఉన్న వ్యక్తితో గొడవ పడ్డాను. మీ శక్తిలో 50% మాత్రమే. దాని కారణంగా అతని కళ్ళు ఉపయోగించబడ్డాయి. ఆమె పాములా మారింది మరియు లేత పసుపు రంగులో ఉంది. ఎదురుగా ఉన్న వ్యక్తి రంగుతో మెరుస్తున్నాడు. రుద్ర కదలికలపై నిఘా ఉంచారు కానీ అతని కళ్ళు రుద్ర కళ్ళ మీద లేవు. మరి ఎదురుగా ఉన్న వ్యక్తి రుద్ర దృష్టిలో ఉంటే అతను దానిని చూసి ఉంటే అతను చాలా కాలం క్రితం చనిపోయి ఉండేవాడు. రుద్రుడు ప్రత్యర్థితో పోరాడుతున్నప్పుడు మీ జేబులో మీ ఫోన్ వైబ్రేట్ అవుతోంది గ్రహించాడు కానీ రుద్ర పట్టించుకోలేదు. చేస్తూనే ప్రత్యర్థితో పోరాడుతూనే ఉంటాడు. కాసేపటికి ఫోన్ వైబ్రేట్ అవుతుంది, ఆఫ్ అవుతుంది కానీ కొంతకాలం తర్వాత మళ్లీ కంపించడం మొదలవుతుంది మరియు కాల్ మరోవైపు మళ్లీ కట్ అవుతుంది. ఆసుపత్రిలో ఆరవ్ కోపం క్రమంగా తగ్గుతుంది. రుద్ర పిలుపు వల్ల అది పెరగడం మొదలైంది. లిఫ్టింగ్ ఆరవ్కి చాలా టెన్షన్ని కలిగించింది మరియు నాకు కోపం వచ్చింది కానీ అది ఇప్పుడు మరేమీ కాదు. రుద్రతో మళ్ళీ అలా చేయగలిగాడు. పోరాటంలో మూడోసారి కాల్ని పొందండి. ఇప్పుడు వెంటనే ఫోన్ వైబ్రేట్ అవుతుంది. అతను కూడా చిరాకుపడ్డాడు కాబట్టి అతను తన బలాన్ని ఉపయోగించాడు. అతని కళ్ళు దాని కారణంగా పెరుగుతుంది. రంగు పసుపు నుండి లేత ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. కొద్దిసేపటి క్రితం రుద్రుడి దాడి మానవులు ఇకపై చాలా ప్రమాదకరంగా కనిపించలేదు. రుద్ర తదుపరి దాడి వెంటనే ఎవరైనా ఛాతీని తాకినట్లయితే అది అతని ఛాతీని తాకుతుంది. చాలా ఎముకలు విరిగిపోయాయి మరియు అది ఒకటి దాడి కారణంగా వ్యక్తి 10 మీటర్లు ఎగిరిపోయాడు. దూరంగా వెళ్లి నేలపై పడిన వెంటనే పడిపోతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తికి గట్టిగా దగ్గు వస్తుంది. అతని దగ్గులో రక్తం కారుతోంది. సమయం ఆ వ్యక్తి మేల్కొనే స్థితి. ఆ వ్యక్తి గాయపడిన తర్వాత కోపం రాలేదు. మీ ఫోన్ని తక్షణమే మరియు కాలర్ లేకుండా బయటకు తీయండి. ఐడి చూసి ఫోన్ ఎత్తాడు. కోపంగా ఉంది మరియు అతను దానిని ముందు కోరుకున్నాడు. కాలర్ను తిట్టండి. తద్వారా అతను కాల్ను స్వీకరిస్తాడు. వెంటనే కోపంతో హలో ఎవరున్నారు అంటాడు. రుద్రుడు ఇలా చెప్పిన మరుసటి క్షణం చెవుల్లో కోపంతో కూడిన స్వరం వినిపించింది. ఇది విన్న తరువాత మాత్రమే రుద్ర పూర్తి శరీరం ఆ కోపంతో కూడిన స్వరాన్ని ఉపయోగించుకుంటుంది. ఆమె రుద్రతో నేను ఇడియట్ మాట్లాడుతున్నాను. మీ రాజు మరియు మీ ధైర్యం. మీ రాజు మీపై దాడి చేయమని అరవండి. ఎవరు చేయమని చెప్పారు? ఇప్పుడు చెబుతున్నాను. నేను ఇప్పటికే అక్కడ నుండి వెళ్ళిపో. షెరావత్ కుటుంబంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీలైనంత త్వరగా మగవారిని తిరిగి హోటల్కి తీసుకెళ్ళండి. అందర్నీ తిరిగి రమ్మని చెప్పండి. ఇలా చెప్పగానే రుద్ర లేకుండా ఆరవ్ సునే కాల్ కట్ చేసి అవతలి వైపు ఆరవ్ కోపంగా ఉన్న గొంతు విన్న తర్వాత రుద్ర వెంటనే భయపడిపోయాడు. అందరూ ఆగిపోతారు అని అరుస్తూ అందరూ ఆపుతారు. వెళ్ళు, నీకు మీ బాస్ నుండి కాల్ వచ్చింది. అతను మిమ్మల్ని తిరిగి రమ్మని అడిగాడు. రూడ్ ఒక్క శ్వాసలో మొత్తం చెప్పాడు. రుద్ర విషయానికి అయిపోయిందని ముందే చెప్పాను. అది జరిగిన వెంటనే చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది. ఈ సమయంలో రుద్రశక్తి మరియు అతని ఈ సమయంలో పురుషులు పాత ఫ్యాక్టరీలో ఉన్నారు. డజనుకు పైగా కలిసి ఉన్నాయి. రుద్రుని మాటలు మనుషులను చంపేశాయి. అది విన్న శక్తి కూడా ఆగి రుద్ర వైపు తిరిగింది. చూస్తుండగానే చిన్న నాయకుడు ఆశ్చర్యంతో అడుగుతాడు. శక్తి నుండి నాకు కాల్ వచ్చింది. అతను శక్తి గురించి ఏమి చెప్పాడు? సంభాషణ విన్న తర్వాత రూడ్ భయపడ్డాడు మరియు బాస్ అని చెప్పాడు. ఇప్పటికే షెరావత్ కుటుంబంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వాళ్లంతా బాస్ కోసం పనిచేస్తున్నారు. అందరినీ తిరిగి హోటల్కి వెళ్లమని చెప్పాడు. రుద్రుని మాటలు విని అర్థం చేసుకున్నాక శక్తికి నుదుటి మీద కూడా టెన్షన్ పడింది. వాళ్ల చిన్న నాయకుడు అని నాకు అర్థమైంది. ఈ చర్య వల్ల శక్తికి చాలా కోపం వస్తుంది. వెంటనే రిషబ్ జైన్ మరియు శంకర్ గుప్తాలకు కాల్ చేయండి. అఖిల్కి కాల్ వచ్చిన వెంటనే అదే మొరటుగా వస్తుంది. కాల్ వచ్చిన వెంటనే మూడింటిని ఇస్తుంది. ప్రతిదీ చెప్పండి మరియు తదుపరి క్షణం ఏదైనా చెప్పండి. ఇది ఒక బిగ్ బ్యాంగ్ తర్వాత వంటిది. రిషబ్ జైన్ శంకర్ లాగానే శాంతి నెలకొంటుంది. గుప్తా, అఖిల, రుద్ర మరియు అన్ని శక్తి పురుషులు అందరూ వెంటనే హోటల్ వైపు వెళ్లారు.
హోటల్ చేరిన వెంటనే హిమాచల్లో అంతా వ్యాపార ప్రపంచం కాస్త ప్రశాంతంగా ఉంటుంది. పాతాళంలోని మనుషులంతా హఠాత్తుగా ఇలాగే ఉంటారు. శాంతి ఎక్కడి నుంచి వచ్చిందో చూసి ఆశ్చర్యపోయారు అండర్ వరల్డ్ మనుషులు. ఊపిరి పీల్చుకున్నారు. వ్యాపార ప్రపంచంలోని ప్రజలందరూ ఇదే అనుకుంటున్నారు. బహుశా ఇది తుఫాను మళ్లీ రాకముందే కావచ్చు. శాంతి ఉంది మరియు బహుశా అది సరైనది. ఎందుకంటే ఒక గంట తర్వాత అడవిలో అలాంటి వార్త, ఆ వార్త దావానలంలా వ్యాపించింది. షెరావత్ కుటుంబ రాజు బ్రహ్మ ప్రకాష్ షెరావత్ మరణించారు మరియు షెరావత్ కుటుంబం యొక్క తదుపరిది రాజా అభిజీత్ షెరావత్ మరియు అభిజీత్ షెరావత్ హిమాచల్ తదుపరి రాష్ట్ర యువరాజును కూడా ప్రకటించండి అని ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న అభిజీత్ షెరావత్ కుటుంబాన్ని నడుపుతున్నాడు గొన్నా. కానీ బహుశా ఎవరూ చేయలేదు అనుకున్నాడు. హఠాత్తుగా షెరావత్ కుటుంబానికి చెందిన రాజు బ్రహ్మ ప్రకాష్ సెహ్రావత్ మరణం మరియు అతని వెంటనే షెరావత్ ఖాన్ కొత్త రాజుగా ఎంపికయ్యారు. ఇప్పుడు ఇంత త్వరగా వ్యాపారం ఎలా జరిగింది? ప్రపంచంలోని మరియు పాతాళంలోని పురుషులందరికీ అకస్మాత్తుగా ఈ దాడి జరగొచ్చనిపించింది. షెరావత్ కుటుంబానికి చెందిన రాజు మార్పు కారణంగా ఇది జరిగింది. కానీ షెరావత్ కుటుంబానికి కొత్త రాజు మీ బలాన్ని ఉపయోగించి వారి మధ్య ఉన్నప్పటికీ తిరుగుబాటును అణచివేశారు. ఆ విషయానికి ఇప్పుడు షెరావత్కి ఎవరికీ తెలియదు. ఇప్పుడు అలాంటి దళారుల పంజా కుటుంబంపై పడింది. అతని కింద నుంచి షెరావత్ బయటకు వచ్చాడు. అండర్వరల్డ్ కుటుంబం మరియు కోసం అసాధ్యం. ఇప్పుడు వ్యాపార ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భావించారు అభిజీత్ షెరావత్ హిమాచల్ను తీసుకుంటాడు. ఇప్పుడు ఎవరూ ఊహించలేరు హిమాచల్ పై అభిజీత్ షెరావత్ కాదు, ఆరవ్ లియో లేదా డెవిల్ యొక్క ఆదేశాలు అమలు చేయబోతున్నాయి. ఆరవ్ తన బలానికి అలాంటి ఉదాహరణను చూపించాడు. వీరి ముందు షెరావత్ కుటుంబం మొత్తం ఉంది. అతను తన ద్వారా హిమాచల్ను కూడా నియంత్రించాడు. మోకరిల్లి దాదాపు అందరికీ తెలుసు ఈ రోజు భారతదేశంలో చాలా ఎక్కువ యువరాజ్ ఆరవ్ సింగ్ మరింత పవర్ఫుల్. కానీ యువరాజ్ ఆరవ్ అని ఎవరికీ తెలియదు. సింగ్ ఢిల్లీకి అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ అని అందరికీ తెలుసు ఉన్నాయి. అయితే ఇప్పుడు డెవిల్ యొక్క ప్రజాదరణ చాలా ప్రమాదకరమైనది. ఇది ఇంతకు ముందు ఉన్నంత చెడ్డది కాదు. ఆ సమయంలో డెవిల్ కేవలం పేరుతో అంతర్జాతీయ మాఫియా చేరవచ్చు. మరియు నేటి తేదీలో పాత ప్రజలు వీరిలో కొద్ది మంది తప్ప దెయ్యం గురించి తెలిసిన వెంటనే షెరావత్ కుటుంబానికి చెందిన మునుపటి రాజు అని తేలింది. బ్రహ్మ ప్రకాష్ షెరావత్ చనిపోతే షెరావత్ కుటుంబానికి అందరూ భరోసా ఇవ్వాలన్నారు. ఆరవ్ కూడా అదే పని చేస్తున్నాడు. బ్రహ్మ ప్రకాష్ షెరావత్ తన ప్రాణాలను తీసినందుకు బలవంతంగా తీసుకెళ్లాను కానీ వద్దు అన్నాడు. సక్రమంగా అంత్యక్రియలు నిర్వహించాలన్నారు. ఆరవ్ మాట విన్నాక ఎక్కడ షెరావత్ కుటుంబ సభ్యులు ఆరవ్ను చూసి భయపడుతున్నారు. దీంతో అతను ఆరవ్ ముందు తల వంచుకుని నిలబడి ఉన్నాడు. ఇప్పుడు అతని దృష్టిలో ఆరవ్ వైపు ఆరవ్ అని అందరికీ తెలిసిపోయింది. నిజమైన యోధుడైన యోధుడిలా పోరాడండి. ప్రతి యోధుడిని ఎలా గౌరవించాలో తెలుసు. అతను కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు షెరావత్ కుటుంబంలో అందరి దృష్టిలో ఆరవ్ భూమిలోని అదే తెలియని ద్వీపం పట్ల నాకు గౌరవం ఉంది. కానీ వేలాది మంది యోధులు నిలబడి ఉన్నారు. ఎవరి శరీరంలో భయంకరమైన విషం చిమ్ముతోంది. ఆ యోధులందరి ముందు ఒక రాతి వేదిక. కానీ సాధువులా కనిపించే మనిషికి కళ్ళు ఉంటాయి. నేను ఆగాను మరియు అకస్మాత్తుగా అతను ట్రాన్స్లో కూర్చున్నాడు. వృద్ధుడు తన కళ్ళు తెరిచాడు. కళ్లలో భిన్నమైన మెరుపు మరియు అభిరుచి. ఆ ముసలావిడ ఎవ్వరి వైపు రాకుండా వస్తున్నాడు. అతని వైపు చూస్తూ అందరూ సిద్ధంగా ఉండండి. పాత మనిషి తన కళ్ళు మరియు లేకుండా తెరుచుకుంటుంది. ఒకరి వైపు చూసి అంతా సిద్ధంగా ఉందని చెప్పారు. ఆ పెద్దాయన మాటలు విన్న తర్వాత అక్కడికి చేరుకోండి. అయితే అక్కడున్న వారంతా వెంటనే అవుననే అంటున్నారు. ఈ వేల మంది యోధులను నేర్చుకో. దీంతో అతని గొంతు చాలా బిగ్గరగా మారింది. ఇది ద్వీపం అంతటా ప్రతిధ్వనించింది మరియు ఇది చెప్పిన తర్వాత వెనువెంటనే ఆ యోధులందరూ వెంటనే వారి వారి వద్దకు వెళ్లారు. వారు గొప్ప వేగంతో స్థలం నుండి అదృశ్యమవుతారు. వారు వెళ్లిన తర్వాత ఆ వృద్ధుడు భయంకరంగా ఉన్నాడు. మొదట నిలబడటానికి ప్రయత్నిస్తాడు కానీ అప్పుడు కళ్ళు మూసుకుని అక్కడికి తిరిగి వెళ్ళు మళ్లీ సమాధిలో కూర్చుంటాడు. హిమాచల్లో అందరూ డిశ్చార్జ్ అయ్యారు మరియు ఈ సమయంలో ఐశ్వర్య కొద్దిగా బలహీనంగా ఉంది. నేను హాస్పిటల్లో అందరిలాగే భావించాను. ఒక అందమైన అమ్మాయిని చూస్తున్నాడు. అందమైన అబ్బాయి అతన్ని ఆదరిస్తూ ముందుకు తీసుకువెళుతున్నాడు అనేది అక్కడ ఉన్న అందరి దృష్టిలో ఉంది. ఆ అమ్మాయిని చూడగానే అబ్బాయిల్లో అసూయ ఫీలింగ్ కలిగింది. అబ్బాయిని చూసి అమ్మాయికి అసూయ కలిగింది. ఆ అమ్మాయిని చూసి ఈర్ష్య పడ్డాను. కానీ ఇద్దరి బట్టలు చూసి అందరికీ తెలిసిపోతుంది. ఇద్దరికీ అదనంగా ఏమీ లేదని చెప్పారు. ఆఫ్లో ఉన్న సాధారణ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండండి. అహ్లువాలియా కుటుంబాన్ని ఎవరూ చేయలేరు. ప్రజలందరికీ బలహీనత ఉంది. అందుకే ఆరవ్ ప్రతి అంగరక్షకుడు ఎవరికైనా సపోర్ట్ చేస్తాడు మరియు మిగిలిన అంగరక్షకులు వారి భద్రత కోసం అక్కడ ఉన్నారు.
అరబ్బులు వారిని అనుసరిస్తున్నప్పటికీ దాదాపు తన అంగరక్షకులందరినీ పంపింది. ఈ సమయంలో ఆరవ్ అక్కడ కేవలం 20 మంది అంగరక్షకులు మాత్రమే ఉన్నారు. ఐశ్వర్యతో కలిసి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఆసుపత్రిని విడిచిపెట్టిన వెంటనే నా ఎదురుగా నల్లటి రేంజ్ రోవర్ కనిపించింది. ఆగుతుంది మరియు ఒక అంగరక్షకుడు వెంటనే అనుసరిస్తాడు. ఆరవ్ తలుపు తెరిచి ఐశ్వర్యకు మద్దతుగా నిలిచాడు. ఇచ్చి వెనుక సీటులో కూర్చున్నాడు మరియు అతనే వాళ్ళ వెనక కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అంగరక్షకుడు తలుపు మూసాడు మరియు వెంటనే డ్రైవర్ సీటుకు పరిగెత్తాడు. కానీ ఆరవ్ కూర్చున్న తర్వాత వెళ్లి కూర్చుంటాడు. అక్కడ అందరూ తమ తమ కార్లలో ఉన్నారు. కూర్చుని అహ్లూవాలియా కుటుంబానికి చెందినవారు అందరూ కూర్చునేలా మనుషులను కూర్చోబెడదాం. ఆరవ్ లేకుండా. ఆరవ్ కారు డ్రైవర్ తర్వాత యువరాజ్ చూస్తూ ప్రశాంతంగా అడిగాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆ డ్రైవర్ మాట వినండి. ఇప్పుడు అతనికి ఆర్డర్ ఇవ్వడంతో అతను మిగతావన్నీ చెప్పాడు. అతన్ని విమానాశ్రయానికి వెళ్ళమని చెప్పండి. వాళ్ళంతా ఢిల్లీ వెళ్ళి, నేను హోటల్ మూన్లో ఉంటాను, స్టార్ని తీసుకోండి. ఆరవ్ మరియు డ్రైవర్ చెప్పేది వినండి వెంటనే అందరికీ మరియు తనకు ఆదేశాలు ఇస్తాడు. మీ కారుని హోటల్ మూన్ స్టార్ వైపు తిప్పండి. మిగతా వారంతా విమానాశ్రయం వైపు వెళుతున్నారు. ఆరవ్ ఇప్పటికే అహ్లువాలియాను విడిచిపెట్టాడు. కుటుంబ యువరాజు రూపేష్ అహ్లువాలియాతో మాట్లాడండి. రూపేష్ అహ్లువాలియా విమానాశ్రయాన్ని పూర్తి చేశారు కానీ ఇప్పటికే ఒక చిన్న ప్రైవేట్ జెట్ సొంతం వారందరితో పాటు ఆరవ్కి మాత్రమే ఆర్డర్ ఇచ్చాడు. నలుగురు మనుషులు బయలుదేరబోతున్నారు మరియు మిగిలినవారు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సుమారు గంటపాటు బయలుదేరబోతున్నారు. హోటల్ మూన్కి డ్రైవింగ్ చేసిన తర్వాత ఆరవ్ కారు ఐశ్వర్య స్టార్లో ఆగిపోయింది. అతను బలహీనంగా ఉన్నాడు. అందుకే అతను చాలా దూరంగా ఉన్నాడు. ఆమె ప్రయాణం చేయలేక ఆరవ్తోనే ఉండిపోయింది. ఆరవ్ కూడా ఆమె భుజం మీద తల పెట్టి నిద్రపోయాడు. అతను కూడా డిస్టర్బ్ చేయదలచుకోలేదు. ఐశ్వర్య ఒక చోట మౌనంగా కూర్చుంది. నీతో ఉండడం వల్ల ఆరవ్ మగవాళ్ల మీద అంతకంతకు పెరిగిపోతున్న కోపం ఇప్పుడు అతను శాంతించాడు మరియు ఎక్కడో అర్థం చేసుకున్నాడు. ఇది ఐశ్వర్య తప్పు కాదు. ఆరవ్ కిడ్నాప్ విషయానికి తెలిసింది. అతనికి ఐశ్వర్య అంటే ఎంత ఇష్టమో ఆమె ముఖ్యమైనది. ఐశ్వర్యకు ధన్యవాదాలు. కలిసి ఉన్నందుకు ఆరవ్కి అంత కోపం వచ్చింది. సమయానికి కోపాన్ని అదుపు చేసుకోలేదు. నేను దానిని అదుపులో ఉంచుకున్నాను, లేకుంటే అది ఈ రోజు ముగిసి ఉండవచ్చు. దునియా సింగ్ కుటుంబం యొక్క నిజమైన శక్తి యొక్క దృశ్యం అరబ్ ప్రపంచంలోని ఈ 200 నిపుణులైన సింహాలు గర్జించాయి. అరబ్ అయినప్పటికీ యూనివర్సిటీకి చెందిన వారు ఉన్నారు. నాగవంశ్ మరియు పదం నుండి పదం నాగ్ని పిలిచారు. పాము వల్ల ఆ విషయానికి ఆరవ్కి తెలిసింది. నిన్న రాత్రి షెరావత్ కుటుంబంలో ఏం జరుగుతోంది? ఆరవ్ స్వయంగా అక్కడికి వెళ్ళకపోయినా ఆరవ్ పద్మనాగ్ షెరావత్ కుటుంబం యొక్క సంజ్ఞపై అందరినీ చంపేస్తాడు. ఎందుకంటే పద్మనాగ్ ఒక బ్రహ్మ మండల నాగ్. దీని ముందు అగ్ని మండల యోధుడు కూడా ఏమీ కాదు. కాకపోతే అతనికి అతను షెరావత్ కుటుంబానికి చెందినవాడు. చీమల వంటి మనుషులను చంపడానికి దీనికి ఎక్కువ సమయం పట్టదు. కానీ అరబ్ పద్మనాగ్ అంత పవర్ఫుల్గా ఉండాలనుకోలేదు. పాము ఎలాగూ ఇలా పోరాడుతూనే ఉంది. మానవ లోకంలో ఆరవ్ పదం నాగ్ గురించి తెలియదు. ఆరవ్ని తీసుకురావాలనుకున్నాడు. మంచి డిటెక్టివ్ సహాయం కావాలి. అందుకే ఆరవ్ సర్పవంశం నుంచి పద్మనాగ్ని పిలిచారు. లేకపోతే అంత శక్తివంతమైన యోధుడు ఇంత చిన్నదాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. పోరాటానికి పిలవడం ఇష్టంలేదు. కారు ఆగిన తర్వాత కూడా ఐశ్వర్య నిద్రలోనే ఉంది. అందుకే ఆమె చెంపను మెల్లగా నిమురాడు ఆరవ్. ట్యాప్ వస్తుంది కానీ ఐశ్వర్య మెడలో ఉంది. ఆమె వణుకుతున్నప్పుడు మూలుగుతూ మళ్లీ నిద్రపోతుంది. ఐశ్వర్య చేసిన ఈ హఠాత్ చర్యకు ఆరవ్ షాక్ అయ్యాడు. ఆరవ్ మొహంలో తేలికపాటి చిరునవ్వు కనిపిస్తుంది. ఐశ్వర్య గాఢ నిద్రలో ఉందని నాకు అర్థమైంది. అంతేగాని ఐశ్వర్య సగం నిద్రలో ఉండడం ఆపలేదు. ఆరవ్ ఆమెను పెంచాలనుకున్నాడు. అందుకే అతనిని తన చేతుల్లో పట్టుకొని తన ఒడిలోకి తీసుకొని కారు దిగిన తర్వాత హోటల్ మూన్ స్టార్ హోటల్ లోపలికి వెళ్లిన తర్వాత ఆరవ్ బయలుదేరాడు. ముందుగా తన అత్యున్నత గదికి వెళ్తాడు మరియు ఐశ్వర్యను మంచం మీద పడుకోబెట్టి అతను గదికి తిరిగి వచ్చాడు. అప్పుడు ఆరవ్ బయటకు వెళ్లి ఒకరినొకరు చూసుకున్నాడు. ఈ సమయంలో రుద్రశక్తి ఉన్న గదికి వెళ్తాడు. అఖిల్ శంకర్ గుప్తా మరియు రిషబ్ జైన్ అందరూ ఉన్నారు అన్నట్టుగా తమ తమ స్థానాల్లో నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆరవ్ గదిలోకి రావడం చూశాను. అలా అయితే వారు వెంటనే తమ తమ స్థలాల నుండి లేచి నిలబడాలి. అరబ్బులు తమ చేతులతో సైగలు చేస్తూ వెళతారు. తర్వాత అందరినీ కూర్చోమని అడిగాడు. మరియు అతను వెళ్లి తన కుర్చీలో కూర్చున్నాడు. మీ ముందు ఉన్న కెటిల్ నుండి మీ కోసం ఒక కప్పు టీ పోసిన తర్వాత ఆరవ్ స్ట్రాంగ్ టీ పోస్తాడు. ఒక సిప్ టీ తీసుకుంటాడు.
ఆపై అందరూ తన ప్రశాంతమైన చూపులతో అతని వైపు చూస్తుంది. అందరి వైపు వాయిస్ కొద్దిగా తగ్గించడం. అతనిని చూసి రుద్ర నన్ను క్షమించు అన్నాడు ఫోన్లో. నిన్ను చాలా తిట్టాను, కోపంగా కాకుండా సంతోషంగా ఉండాలి. నేను అలాంటి నమ్మకమైన వ్యక్తిని కలిగి ఉన్నాను. అక్కడ లేనప్పటికీ వారు నా ఆదేశాలను మాత్రమే స్వీకరించారు. నేను పూర్తి చేయడం గురించి ఆందోళన చెందాను. మీ అందరినీ క్షమించండి. నేను ఇప్పుడు మీ అందరినీ తిట్టాలని డిమాండ్ చేస్తున్నాను. నా మనిషి అయితే నేను పట్టించుకోను. హిమాచల్లో ఏం జరిగింది? మీరందరూ శాంతించండి. ఇది పూర్తయింది మరియు వ్యాపారం చేస్తే మంచిది. భూలోక, పాతాళంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. లేకుంటే మీపై ఎవరికైనా ఫిర్యాదు ఉంటే మీరు చర్య తీసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు స్వేచ్ఛగా ఉంటారు. మీరు మీ ప్రతి నిర్ణయంలో కూడా చర్య తీసుకోవచ్చు. నేను మీతో ఉన్నాను. మరియు అవును, రూట్ షెరావత్ ఈరోజు నుండి ఆరవ్ని చూసి కుటుంబ సభ్యులు అసూయపడేలా చేస్తారు. అది విన్న రుద్ర చాలా ఆశ్చర్యపోయాడు. మిగతా వాళ్ళందరి ముఖాలు కూడా పోయాయి. అందరి కళ్ళలోనూ శాంతి కనిపించలేదు. అరవ్ ఒక్కడే. షెరావత్ తర్వాత ఒక ప్రశ్న వచ్చింది. ఆరవ్ కుటుంబంతో ఎలా వ్యవహరించాడు? అందరి కళ్ళలోనూ ప్రశ్నలు చూశాను, కానీ ఎవరికీ ఏమీ చెప్పాలని అనిపించలేదు. కొన్ని విషయాలు మానవీయమైనవని అతనికి తెలుసు అని నాకు అర్థం కాలేదు. లేకుంటే ప్రపంచం నుండి దాగి ఉండడం మంచిది. మానవ లోకానికి ప్రళయం రావడం ఖాయం. ఆరవ్ అందరితో కూర్చుని మరికొంత సేపు మాట్లాడాడు. అన్నీ చెప్పిన తర్వాత ఆరవ్ అన్నీ చేస్తాడు. ఆరవ్ మాటలు అతన్ని వెనక్కి వెళ్ళమని చెబుతున్నాయి. గదిని వదిలి వారి వద్దకు వెళ్ళండి. మగవారిని వెనక్కి వెళ్ళమని చెప్పండి. ఆర్డర్ ఇచ్చిన గంటలోపు పూర్తి అవుతుంది. మూన్ స్టార్ హోటల్ ఖాళీగా ఉంది మరియు ఆరవ్ ప్రస్తుతం ఐశ్వర్యతో కలిసి మూన్ స్టార్ హోటల్లో ఉన్నారు. డైనింగ్ హాల్లో ఆరవ్తో కలిసి కూర్చున్నాడు. ఆ సమయంలో అక్కడ రిషబ్ జైన్, శంకర్ గుప్తా మాత్రమే ఉన్నారు. వారెవరూ కోరుకోనప్పటికీ కానీ ఐశ్వర్య పదే పదే బలం, ఎందుకంటే అతను ఆరవ్తో కలిసి భోజనం చేస్తున్నాడు. ఆరవ్తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఇద్దరూ ఐశ్వర్య వారు విచిత్రంగా ఉన్నారని పేర్కొంది. ఆమె తీసుకుంటుంది, కానీ ఆమె ఆరవ్కి ఏమీ చెప్పలేదు. ఆరవ్ కూడా తన సంకోచాన్ని చూస్తున్నాడు. అందుకే ఆమె వైపు తేలిగ్గా చూశాడు ఆరవ్. ఇద్దరూ హాయిగా ఉండేలా నవ్వుతారు. ఆరవ్ చిరునవ్వు చూసిన తర్వాతే అది సాధ్యమే. అతను హాయిగా ఉండి ఆరవ్ అని అర్థం చేసుకున్నాడు. తనతో పనిచేసే వారిని ఆరవ్ ఎప్పుడూ తక్కువ చేయడు. ఆరవ్కి అందరూ సమానమేనని పెద్దాయనకు అర్థం కాలేదు. ఐశ్వర్యకు ఆరోగ్యం బాగోకపోవడానికి ఇదే కారణం. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. దీంతో ఆరవ్కి ఎలాంటి తేడా లేదు. అయితే ఐశ్వర్య మాత్రం నోరు మూసుకుని ఆహారం తింటుంది. ఇక ఐశ్వర్య ఆరోగ్యంపై ఆరవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అతన్ని ఆహారం తినమని బలవంతం చేయండి. అతను ఐశ్వర్యను ఇష్టపడకపోవడానికి కారణాలు తినాల్సి వచ్చినా అదే ఐశ్వర్య. ఆరవ్ చాలా హృదయపూర్వకంగా ఆహారం తినడం చూసి, తింటున్నప్పుడు నా మొహంలో చిన్న చిరునవ్వు. ఐశ్వర్య తింటూ నవ్వుతూ ఆరవ్ని చూస్తోంది. దీంతో ఐశ్వర్య ఆరవ్ వైపు ఆకర్షితురాలైంది. అతను చాలా కోపంగా ఉన్నాడు కాబట్టి అతను టేబుల్ మీద కూర్చున్నాడు. నా చెంచా ఉంచుకుని ఆరవ్ వైపు చూస్తున్నాను. నన్ను ఇలా చూసి కోపంగా చెప్పింది. ఎందుకు నవ్వుతున్నావు? నాకు నువ్వు తెలుసు. నేను ఈ రుచిలేని ఆహారాన్ని చూసి ఆనందించాను. వస్తున్నాను, కానీ నేను మీకు చెప్తున్నాను, నీకు ఎప్పుడైనా జబ్బు వస్తే నాకు కూడా రాదు. ఐశ్వర్యకి ఇచ్చే ఆహారాన్నే నీకు తినిపిస్తాను. ఇది విన్న ఆరవ్ భోజనం చేస్తూ ఆగిపోయాడు. కాంతి ఐశ్వర్య వైపు చూస్తోంది. నవ్వి ఐశ్వర్యతో చెప్పింది, మీకు నిజంగా అలా అనిపిస్తుందా? మీరు ఇలాంటి ఆహారం తినడం చూసి నాకు నవ్వొస్తోంది. మీరు కోపం కంటే సంతోషించడమే మేలు. నాకు జబ్బు లేకపోయినా అలా జరగాలి. నేను మీతో కలిసి అదే ఆహారం తింటున్నాను. మీరు ఈ ఆహారం తింటున్నారని నాకు తెలుసు. ఇది నాకు అస్సలు ఇష్టం లేదు. కాబట్టి నేను నీ కోసం చాక్లెట్ తెచ్చాను. తిన్న తర్వాత మీ రుచి మొగ్గలను సరిచేయడానికి మీరు చాక్లెట్ తినవచ్చు అని చెప్పడానికి తరువాత ఆరవ్ తన జేబులో నుండి పెద్ద మొత్తంలో డైరీ మిల్క్ను కొనుగోలు చేశాడు. అందులోంచి చాక్లెట్ తీస్తూ ఐశ్వర్యకి ఇచ్చాడు. ఆరవ్ చేతిలో ఐశ్వర్య ఉన్నట్లే చాక్లెట్ చూడగానే చిన్న పిల్లలతో నోరు నిండుతుంది. ఆమె చాలా సంతోషంగా ఉంది. తన బాల్యాన్ని నెమరువేసుకుంటున్నట్లు అనిపించింది. అతను ఆరవ్ నుండి చాక్లెట్ కొనడానికి తిరిగి వచ్చాడు. తర్వాత ఆమె ఆరవ్ని గట్టిగా కౌగిలించుకుంది. మెరిసే కళ్లతో నా వైపు చూస్తూ చెప్పింది, హే ఆరవ్, నన్ను క్షమించండి. నాకు మీరు తెలియదన్నారు. మీరు నా ముందు కూర్చొని నా పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. పాత ఐశ్వర్య మరియు ఆరవ్ ఇద్దరి ప్రేమ, ఒకరినొకరు చూసుకోవడం మరియు ఆపై మీ మెడను మళ్లీ క్రిందికి వంచండి. ఐశ్వర్య అకస్మాత్తుగా పొసెసివ్నెస్పై ఆరవ్ ఆందోళన చెందాడు.
చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ మరుసటి క్షణం అతని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది కానీ వెంటనే అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది ఆమె ముఖంలో చిరునవ్వు అలానే ఉంది అదృశ్యమవుతుంది మరియు ఆమె కళ్ళు ముడుచుకుంటాయి ఐశ్వర్య ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చిన్నగా మారింది ఆమె నడుము మీద చెయ్యి వేసి లాలించాడు మరియు వెంటనే అతన్ని మీ నుండి దూరం చేయండి వెనక్కి తిరిగి చూస్తే ఆరవ్ అకస్మాత్తుగా వెనక్కి తిరగడం చూశాడు. కిటికీలోంచి నీడ పరుగెత్తడం ప్రారంభిస్తుంది ఆ నీడ వేగం చాలా వేగంగా ఉంది మరియు ఐశ్వర్యతో పాటు ఆరవ్ కూడా ఆమెను వెంటాడతాడు. అలా కుదరదు ఆరవ్ ఆమె దగ్గరకు వెళ్ళాడు హుయ్ అలాంటి హోటల్ నుండి. ఆరవ్ని చూస్తూనే ఉంటాడు బయట చూసిన ఐశ్వర్య కూడా వెనక్కి తిరిగి చూసింది. కిటికీలోంచి చూస్తే ఏమీ కనిపించదు అతను ఏమీ చూడలేనప్పుడు చూడలేడు అందుకే ఆమె ఆరవ్ వైపు చూస్తూ అడుగుతుంది హోటల్ బయట ఏం చూస్తున్నావ్ ఆరవ్ ఐశ్వర్య. ఆరవ్ మాటలు విన్నాక స్పృహలోకి వచ్చి మెడ విదిలించాడు అతను ఏమీ అనడు. నేను బహుశా ఎవరో అనుకున్నాను ఆరవ్ మమ్మల్ని చూస్తున్నాడు కానీ అది నా భ్రమ ఐశ్వర్య ఆరవ్ విన్న తర్వాత ఆమెను పట్టుకొని ఆమె అతనితో చెప్పింది. ఆరవ్, నువ్వు ఎక్కువ ఆరవ్, చింతించకండి. ఐశ్వర్య మాట వినండి. నవ్వుతూ మెడ వణుకుతాడు ఆపై అతను శంకర్ గుప్తాను పరిశీలించాడు మరియు ఆరవ్, శంకర్ గుప్తా మరియు రిషబ్ జైన్ ఆరవ్ వైపు మాత్రమే చూస్తున్నాడు. అతనికి తెలుసు అది ఆరవ్ చెబితే ఎవరో లేదా మరొకరు అరబ్ ఖచ్చితంగా బయటే ఉన్నాడు. గుప్తా మరియు రిషబ్ జైన్ మరియు ఆ తర్వాత సొంత కళ్లతో సీసీటీవీని చెక్ చేయండి. రిషబ్ జైన్ మరియు శంకర్ చేయాలని సూచించారు గుప్తాకి వెంటనే ఆరవ్ సైగ అర్థమైంది. అందుకే శంకర్ గుప్తా అతని స్థానంలో నిలబడ్డాడు మరియు ఆరవ్ సార్ నాకు కొన్ని ముఖ్యమైన పని ఉంది అని చెప్పాడు. నేను మీ అందరినీ మిస్ అయ్యాను కాబట్టి నేను వెళ్ళాలి భోజనం ఆనందించండి మరియు శంకర్ గుప్తా వినండి. ఆరవ్ కూడా తేలిగ్గా నవ్వాడు శంకర్ గుప్తా అకస్మాత్తుగా అతని మెడను కదిలించాడు ఇది విన్న ఐశ్వర్యకి కాస్త వింతగా అనిపించింది కానీ ఆరవ్ మొహం మాత్రం నవ్వుతోంది ఇది చూసిన తర్వాత ఆమె పూర్తిగా ప్రశాంతంగా ఉందని తెలిసింది ఏదైనా వింత జరిగి ఉంటే ఏదో జరిగి ఉండేది తప్పకుండా రియాక్ట్ అవుతుంది కానీ ఐశ్వర్య కావచ్చు ఆరవ్ ఎంత తెలివైన వాడో తెలియదు ఆరవ్ తెలివితేటలు వేగంగా కదులుతున్నాయి వేగం పక్కన బహుశా జెట్ వేగం కూడా ఉండవచ్చు ఆరవ్ నోరు మెదపకుండా స్లో చేయడం మొదలు పెట్టాడు. ఒక్క మాట చెప్పి అందరికీ తెలియజేశారు మరి దీని గురించి శంకర్ వార్తలను అందజేశాడు శంకర్ గుప్తాను కూడా పనిలో పెట్టుకున్నాడు గుప్తా నిష్క్రమణ తర్వాత రిషబ్ జైన్ మరింత ఈ సమయంలో అతను అలర్ట్ అయ్యి ఆహారం మీద దృష్టి పెట్టాడు. ఆహారం మీద కాదు. ఆరవ్ మరియు ఐశ్వర్యపై రిషబ్ జైన్ చర్యలు భద్రతపై ఎక్కువగా ఉన్నాయి చూసిన తర్వాత ఆరవ్ ఏమీ మాట్లాడలేదు ఒక వింత పద్ధతిలో టేబుల్ పై వేళ్లను ఉంచడం ఒక వింత రకం చేసే కదలికలు చేస్తుంది ఆరవ్ టేబుల్ మీద అయితే సౌండ్ వస్తుంది. చేతుల నోరు మరియు ఆ స్వరం వినబడుతోంది ఐశ్వర్యకి సింపుల్గా అనిపించింది కానీ రిషబ్ ఆరవ్ తనకు ఏం సందేశం ఇచ్చాడో జైన్కి అర్థమైంది. నేను అదే పంపాను. లోతైన శ్వాస తీసుకుంటూ సాధారణ రిషబ్ జైన్ ఇప్పుడు ఒకడిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు సాధారణ వ్యక్తిలా ప్రవర్తించేవాడు కానీ అతని కళ్ళు డైనింగ్ హాల్ చుట్టూ ఉన్నాయి అతనిలో జరుగుతున్న అతి చిన్న కార్యాచరణపై ఆమె కంటి చూపు నుండి ఏదీ తప్పించుకోలేదు. అదే శంకర్ గుప్తా ఇన్స్టంట్ డైనింగ్ పొందుతున్నాడు. అతను హాల్ నుండి బయలుదేరి మేనేజర్ వద్దకు వెళ్లి మేనేజర్ వైపు చూసి సీరియస్ గా అన్నాడు డైనింగ్ హాల్ బయట మేనేజర్ నన్ను పిలుస్తున్నాడా? సీసీటీవీ కెమెరా ఫుటేజీని మేనేజర్కి చూపించండి శంకర్ గుప్తా యువరాజ్ ఆరవ్ సింగ్ అని కూడా తెలుసు అందుకోసం పనిచేసే వ్యక్తి ఉండేవాడు అతను శంకర్ గుప్తాతో ఏకీభవిస్తాడు. ఆపై అతను శంకర్ గుప్తా తనతో పాటు సెక్యూరిటీ గదిని తీసుకెళ్లాడు. నేను దీన్ని సెక్యూరిటీ రూమ్కి తీసుకెళ్తాను సమయం కంటే ఎక్కువ భద్రత ఉంది ప్రతి గదిని తనిఖీ చేసే గార్డులు కూర్చున్నారు. అకస్మాత్తుగా సెక్యూరిటీ నిశితంగా గమనించారు గది తెరుచుకుంటుంది మరియు మేనేజర్ శంకర్ గుప్తా మేనేజర్ని చూసిన వెంటనే లోపలికి రండి ఆ సెక్యూరిటీ గార్డులందరూ వారి వారి ప్రదేశాల నుండి వచ్చారు మేనేజర్ లేచి అందరి వైపు చూస్తున్నాడు. భోజనాల గది బయట జనాలంతా అని అంటారు కెమెరాలన్నీ గత గంట ఫుటేజీలే. మొత్తం భద్రతను చూపించు. మేనేజర్ చెప్పేది వినండి. గార్డులు తమ పనిలో నిమగ్నమై ఉంటారు తక్కువ సమయంలో అది మీ స్క్రీన్ పైకి వస్తుంది డైనింగ్ హాల్ వెలుపల కెమెరా వెనుక వీక్షణ శంకర్ గుప్తా గంటల కొద్దీ ఫుటేజీని ప్లే చేస్తాడు అన్ని స్క్రీన్లను జాగ్రత్తగా చూస్తుంది స్క్రీన్ అలాగే కనిపిస్తుంది కానీ తదుపరి దానిలో ఆ క్షణం అతనికి చాలా వేగంగా చీకటి నీడ కనిపించింది ఆమె చాలా వేగంగా నడుస్తున్నట్లుంది సాధారణ కళ్లతో చూడటం అసాధ్యం ఆ నల్లని నీడ ఒక్క సెకనులోపే సీసీటీవీల పూర్తి స్థాయికి దూరంగా ఉంది యోధుడు కావడం వల్ల శంకర్ గుప్తా అతని దృష్టి చాలా పదునుగా ఉంది. అతను ఈ కదలికను వెంటనే గమనించాడు.
శంకర్ గుప్తా ఆ చీకటి నీడను చూస్తాడు. స్పీడ్ చూసి వాడు మనిషి అని అర్థమైంది. శంకర్ గుప్తా అంతకంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. నీడ వేగాన్ని చూడగానే నాకు అర్థమైంది, కనీసం శరీర వృత్తంలోనైనా ఆ నీడ వ్యక్తి అటువంటి శక్తివంతమైన వ్యక్తి, అత్యుత్తమ నిపుణుడు. శంకర్ గుప్తా చాలా ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళు మరింత ఆశ్చర్యపోతున్నాయి. అందరూ ఆశ్చర్యంలో చిన్నగా మారారు. సెక్యూరిటీ గార్డులు ఎవరూ లేరు. ఫుటేజీలో ఎలాంటి కదలిక కనిపించలేదు. అయితే ఆ ఫుటేజీ చూశాక శంకర్ నుదిటిపై ముడతలతో గుప్తా సెక్యూరిటీ రూమ్ నుండి బయటికి నడిచాడు. కానీ శంకర్ గుప్తా వ్యక్తిగతంగా ఆరవ్ వద్దకు వెళ్ళాడు. చెప్పే బదులు సందేశం ద్వారా చెబుతుంది, ఎందుకంటే అతను వ్యక్తిగతంగా వెళితే అతనికి తెలుసు ఆరవ్కి చెబితే ఐశ్వర్య ఎక్కడో ఉంటుంది. వీళ్లకు ఏమవుతుందనేది ఇప్పటి వరకు అందరూ చెప్పిన మాట. భోజనం చేసిన వెంటనే ఆరవ్ ఫోన్ చేశాడు. ఐశ్వర్య మెసేజ్ రింగ్టోన్ వింటుంది. ఐశ్వర్య వెంటనే ఆరవ్ వైపు చూసింది. ఈ ఆకస్మిక చర్య వల్ల ఆరవ్కి ఎలాగో అర్థమైంది. ఐశ్వర్యకి అతనిపై అనుమానం వచ్చింది, అందుకే ఫోన్ తీసి చూడడు. ఇలా చేసి ఉంటే ఆరవ్పై ఐశ్వర్యకి కోపం వచ్చి ఉండేది. ఇది ఎవరి సందేశం మరియు ఏమి సందేశం అని ఆమె అడిగింది. బహుశా ఆమె తనకు సందేశాన్ని చూపించమని కూడా కోరింది. అందుకే ఆరవ్ ఫోన్ తీయలేదు. రిషబ్ జైన్ వైపు చూసి వెళ్ళమని చెప్పాడు. శంకర్ గుప్తాకి ఫోన్ చేసి వీలైనంత త్వరగా మమ్మల్ని తీసుకురండి. త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్టు ఆరవ్ టాక్. రిషబ్ జైన్ వెంటనే విన్న తర్వాత వణుకుతూనే, అక్కడి నుంచి శంకర్ గుప్తాకి ఫోన్ చేయండి. అతను బయలుదేరబోతున్న వెంటనే అతని కళ్ళు శంకర్ గుప్తా మీద పడ్డాయి. అనుకుంటూ అదే దారిలో వస్తున్నాడు శంకర్ గుప్తాను చూసిన రిషబ్ ఆలోచనల్లో పడ్డాడు. ఎందుకంటే జైన్ చాలా ఆశ్చర్యపోతాడు. సౌత్ వెస్ట్ కింగ్ అయినప్పటి నుండి రిషబ్ జైన్ శంకర్ గుప్తాతో కలిసి పనిచేస్తున్నారు. ఇక శంకర్ గుప్తా వ్యక్తిత్వం ఇలా ఉంటుంది. పెద్ద విషయాలపై కూడా ఆ విషయాలన్నీ కానీ పట్టించుకోడు. అతను దానిని చాలా సులభంగా నిర్వహిస్తాడు. కానీ ఈరోజు శంకర్ గుప్తా ముఖం తేలికగా కనిపించింది. భయం ఉంది మరియు అతను రిషబ్ జైన్ ఆలోచనలో పడ్డాడు. వెంటనే శంకర్ గుప్తా వద్దకు వెళుతున్నాను, ఏం జరిగింది అని అడుగుతుంది. మీరు చాలా కలత చెందారు. శంకర్ గుప్తా రిషబ్ జైన్ మాట ఎందుకు వినాలి? తన ఆలోచనల నుండి బయటకి వచ్చి శంకర్ గుప్తా వైపు చూస్తూ అతనితో ఇలా అన్నాడు. శంకర్ గుప్తా ఇలా ఏమంటున్నారు? రిషబ్ జైన్ వింత ప్రవర్తన చూస్తుంటే ఎక్కడో ఏదో ఒకటి నమ్మాను. ఇది గందరగోళంగా ఉంది కాబట్టి అతను చెప్పినదాన్ని పునరావృతం చేస్తాడు. ఏం జరిగిందని శంకర్ గుప్తాను అడగండి. ఏమిటిది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? రిషబ్ జైన్కు ఎలాంటి తప్పు జరగలేదు. శంకర్ గుప్తా గంభీరంగా కానీ నెమ్మదిగా కానీ వినండి. కొంత శరీరం రిషబ్ జైన్కి వాయిస్లో చెప్పింది. ఆరవ్ సర్ ఈ విభాగం యొక్క టాప్ నిపుణుడు. అతను గూఢచర్యం చేస్తున్నాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మనం ఆ వ్యక్తిని పట్టుకున్నా మనం అసలు సూత్రధారిని చేరుకోలేరు. కానీ ఎవరో నమ్మలేకపోతున్నాను. మనిషి అంత శక్తివంతమైన యోధుని మాత్రమే చంపగలడు. ఆరవ్ మమ్మల్ని గూఢచర్యానికి ఎలా ఉపయోగించుకుంటాడు? సర్ శంకర్ గుప్తా భద్రతను పెంచాల్సి ఉంటుంది. రిషబ్ జైన్ కూడా విని సీరియస్ అయ్యాడట. శంకర్ గుప్తా మాటలు వినడానికి రిషబ్ జైన్ వెళ్ళాడు. అతని మనసులో ఏదో పరిగెత్తడం మొదలవుతుంది. కానీ కొంతసేపు ఆలోచించిన తర్వాత రిషబ్ జైన్ శంకర్ గుప్తా మమ్మల్ని సీరియస్ గా చూస్తూ చెప్పింది. ఆరవ్తో పాటు ఐశ్వర్య మేడం కూడా మా దగ్గర నుంచి కూడా సెక్యూరిటీ పెంచాలి. ఆరవ్ సార్ బలమైన యోధురాలు, కానీ ఐశ్వర్య మేడం సామాన్యుడు. ఏ మానవుడు ఐశ్వర్య మేడంని కిడ్నాప్ చేసి ఆరవ్ సర్ ఇంటికి తీసుకెళ్లాడు? ఆరవ్ సార్ మమ్మల్ని మాకు వ్యతిరేకంగా వాడుకోవచ్చు. ఐశ్వర్య మేడం భద్రతతో పాటు రిషబ్ జైన్ ఇప్పుడు మరింత శ్రద్ధ వహించాలి. ఇది విని శంకర్ గుప్తా తల వణుకుతాడు. శంకర్ గుప్తా తన అభిప్రాయాన్ని అంగీకరిస్తాడు. ఇది చూసిన రిషబ్ జైన్ శంకర్ గుప్తాను ముందుకు పిలిచాడు. వీలైనంత త్వరగా ఢిల్లీ వెళ్ళాలి. ఆరవ్ సార్ మా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మేము ఇప్పుడు భద్రతను పరిగణనలోకి తీసుకుంటే మీరు ఏర్పాట్లు చేయగలిగితే దయచేసి దీని గురించి మాకు తెలియజేయండి. నేను ఖచ్చితంగా అడుగుతాను కాబట్టి నేను రహస్యంగా చేస్తాను. నేను శంకర్ గుప్తాకు భద్రత కల్పిస్తున్నాను. తన తల ఊపి అవును ఇది అని చెప్పాడు. సౌత్ వెస్ట్ కింగ్ అయినా బాగానే ఉంటుంది. ఆరవ్ జరగొచ్చు కానీ అన్ని పనులు జైన్ కుటుంబీకులు చేస్తారు. దీని వల్ల గుప్తా కుటుంబీకులు చేస్తున్నారు. సౌత్ వెస్ట్ అని చాలా తక్కువ మందికి తెలుసు. రాజు ఈ రెండు కుటుంబాలకు చెందినవాడు కాదు. అయితే హఠాత్తుగా షెరావత్ కుటుంబం ఆ గొడవ వల్ల అందరికీ తెలిసింది. సౌత్ వెస్ట్ కింగ్ బ్లాక్ కోబ్రా గ్యాంగ్ దెయ్యం ఉంది. కానీ అసలు దెయ్యం ఎవరికీ తెలియదు, మొహం చూడలేదు కాబట్టి ఇంకా అంతా రిషబ్ జైన్కి తెలియక వెంటనే తన ఫోన్ని బయటకు తీశాడు. సందేశాన్ని టైప్ చేసి ఎవరికైనా పంపుతుంది. సందేశం పంపిన తర్వాత శంకర్ గుప్తా గురించి శంకర్ గుప్తా ఆరవ్ దగ్గరకు వెళ్తాడు. అదే రిషబ్ జైన్ పార్కింగ్ నుండి దగ్గరలో ఆగాడు.
ఆరవ్ కూడా శంకర్ గుప్తా నుంచి కారు తెప్పించాడు. అది తెలుసు కాబట్టి ఇప్పుడేమీ అడగలేదు. ప్రస్తుతం ఐశ్వర్య అతనితో, రిషబ్ జైన్ ఆరవ్తో ఉన్నారు. అతను అదే బ్లాక్ రేంజ్ రోవర్ని తీసుకువస్తాడు. ఆ కారు నంబర్ ప్లేట్ కూడా చాలా విఐపీగా ఉంది. ఆరవ్ ప్రతి కారు పైన ఏదైనా రాష్ట్రం నంబర్ ప్లేట్ లేదు, కానీ ఈ కారు భారతదేశానికి దాని ప్రతి వివరాలను చూపించేది. వాహనం ముందు భాగంలో ఈ క్రింది విధంగా వ్రాయబడింది: ఇండియాకు చూపించి, ఆపై నేరుగా ఆరవ్ రేంజ్ రోవర్ కోసం ఈ నంబర్ రాయబడింది. రైలు వచ్చిన తర్వాత శంకర్ నంబర్ 001. గుప్తా ఆరవ్ కోసం వెనుక తలుపు తెరిచాడు. ఆరవ్ కూడా ఐశ్వర్యను ముందుగా కూర్చోమని అడిగాడు. ఐశ్వర్య కూర్చున్న తర్వాత ఆరవ్ కూడా కూర్చున్నాడు. శంకర్ గుప్తా మళ్లీ ముందు సీటులోకి వెళ్లాడు. ఆరవ్ వెనుక సీటులో కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని కూర్చున్నాను. కారు కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆరవ్ కళ్ళు తెరిచి కారులోంచి బయటకు చూస్తున్నాడు. కాసేపు కారు బయట చూశాక రిషబ్ జైన్ రహస్యంగా ఉన్నాడని ఆరవ్ అర్థం చేసుకున్నాడు. అతని భద్రత కోసం వ్యక్తులను నియమించారు. ఈ విషయానికి తెలిసిన తర్వాత ఆరవ్ ముఖంలో తేలిక పడింది. చిరునవ్వు మళ్లీ వస్తుంది. జతిన్ ఒక సంగ్రహావలోకనం. రిషబ్ జైన్ వైపు చూసి తిరిగి తన వైపు చూస్తాడు. ఐశ్వర్య కళ్ళు మూసుకుని కూర్చుంది. కారులో నిశ్శబ్దం నాకు నచ్చలేదు. కాబట్టి అతను తన ఫోన్ను కారు బ్లూటూత్ ద్వారా ఉపయోగిస్తాడు. కారులో కనెక్ట్ అయ్యి పాడాడు. ఐశ్వర్య పాటను ప్లే చేయడం ప్రారంభించింది. ఆరవ్ స్వయంగా ఆమెతో పాట పాడుతున్నాడు. అది ఆరవ్ విన్నాడు. కళ్ళు మూసుకుని తేలికగా నవ్వండి. రిషబ్ జైన్ మరియు శంకర్ గుప్తాలకు కూడా అందజేస్తుంది. పర్వాలేదు. అది కూడా ఇంత కాలం కారులోని శాంతిని చూసి కాస్త బోర్ కొట్టింది. మరియు ఏమైనప్పటికీ అతను ఐశ్వర్యతో ఏమీ మాట్లాడలేదు. ఆరవ్ ఐశ్వర్యను ఏమీ చేయలేడు. అతను అలా మాట్లాడినట్లయితే అతనితో ఏమి చెప్పడానికి అతను ఎవరు? అయితే ఐశ్వర్యను చూసిన తర్వాత వారి ముఖాలు ఆనందంగా ఉన్నాయి. రిషబ్ జైన్ ఇంకా కాస్త నవ్వుతూనే ఉన్నాడు. విమానాశ్రయం వైపు కారును చాలా వేగంగా నడపండి. డ్రైవింగ్ చేస్తున్నారు కానీ అకస్మాత్తుగా అతని కారు అతి వేగంతో పక్క నుంచి జీపు, ఆ జీపు ఓపెన్ జీపు అని తేలింది. ఇక్కడే ఈ కాన్వాయ్ ఉన్నప్పటికీ 10 మంది కంటే తక్కువ మంది పురుషులు ఉన్నారు. కానీ అతను ఆగడమే కాకుండా మరో 4 జీపులు అకస్మాత్తుగా చాలా వైపు నుండి వెళుతుంది. రిషబ్ జైన్ పురుషులను చూసిన తర్వాత ఏదో తప్పుగా భావించాడు. మరియు అతను అనుకున్నట్లుగా మరుసటి క్షణం కొంచెం దూరంలో అదే జరుగుతుంది. స్టార్ట్ అయ్యాక 5 వాహనాలు ఒకే చోటకు వచ్చాయి. క్యూలో కూర్చున్న వాళ్లంతా అందులో నిలబడి ఉన్నారు. అందరూ వాహనాల్లోంచి బయటకు వచ్చారు. ప్రతి ఒక్కరి చేతిలో రైఫిల్ ఉంది. రిషబ్ జైన్ కారు ముందు ఎం పెట్టాడు. ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే అతను వెంటనే సడెన్గా కారుకు బ్రేక్లు వేస్తాడు. దీంతో ఐశ్వర్య ఎంజాయ్ చేస్తోంది. ఆరవ్ తల ముందు సీటుకు తగిలింది. మునుపటిలా మీ తలని ఆసనంపై ఆనించుకోండి. కళ్ళు మూసుకుని ఉండండి. కారు ముందు నిలబడిన మగవాళ్లందరి కళ్ళు ఆరవ్ కారులో అందరూ హత్య చేసిన అనుభూతికి లోనయ్యారు. తుపాకీతో నా ముందు నిలబడి ఉన్నాడు. రిషబ్ జైన్ వెంటనే కారు బ్రేకులు వేశాడు. మీ ముందు చాలా మంది పురుషులకు తుపాకీ క్యూని చూసిన రిషబ్ జైన్ వెంటనే కారు ఆపాడు. కారును రివర్స్లో ఉంచుతుంది మరియు వెంటనే దాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ రిషబ్ జైన్ దానిని వెనక్కి తీసుకున్న వెంటనే అద్దంలో వెనుక పరిస్థితిని అలాగే ముందు పరిస్థితిని చూడవచ్చు. రిషబ్ జైన్ ముఖ కవళికలు ఇలా ఉన్నాయి. శంకర్ గుప్తా ఎక్స్ప్రెషన్స్ చూడగానే వెనుక కారణం అర్థమైంది. పరిస్థితి కూడా బాగాలేదు. అందుకే శంకర్ గుప్తా డాష్బోర్డ్ కంపార్ట్మెంట్ నుండి మీ తుపాకీని వెంటనే తిరిగి పొందండి. శంకర్ గుప్తాను చూసిన తర్వాత రిషబ్ బయటకు వస్తాడు. జైన్ కూడా వెంటనే సీటు కింద చేయి వేశాడు. మరియు క్రింద నుండి తుపాకీని తీయండి. ఆరవ్ ఇంకా కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని ముఖంలో చిన్న చిరునవ్వు. ఆరవ్ నవ్వుతూ మెల్లగా కళ్ళు తెరిచాడు. మరియు బయట ఉన్న ఐశ్వర్యని చూస్తాడు. ఆ సీన్ చూసి ఆరవ్ ఐశ్వర్య చాలా భయపడిపోయింది. అతని భుజం పట్టుకుని తన వైపుకు తీసుకువస్తుంది. తర్వాత ఆరవ్ మెల్లగా ఐశ్వర్యని లాగాడు. భార్య చెవిలో గుసగుసలాడుతోంది. ఆమె ఎందుకు భయపడుతోంది? అవును, మీది ఇప్పటికీ మీతోనే ఉంది. ఇవేవి మీకు ఇబ్బంది కలిగించవు. ఈ విషయానికి చెప్పి ఆరవ్ ఐశ్వర్య నుదిటిపై ముద్దు పెట్టి, ఆపై తలుపు ఆరవ్ ఓపెన్ చేసి బయటకు వెళ్లాడు. రిషబ్ జైన్ వెళ్లిపోవడం చూసి శంకర్ గుప్తా కూడా చేతిలో తుపాకీతో కారు దిగేవాడు. కారు దిగిన తర్వాత వాళ్ళు ఇప్పుడు కారుని సరిగ్గా లాక్ చేద్దాం. బానెట్ మీద నిలబడి అందరినీ చూస్తున్నాడు. ఆపై అందరి పట్ల తన తీవ్రమైన స్వరంలో నన్ను చూసి ఈరోజు నన్ను చూడు అంటాడు. స్నేహితురాలు నాతో ఉంది మరియు నా మానసిక స్థితి కూడా అలాగే ఉంది. ఇది చాలా బాగుంది కాబట్టి నా కోసం ఇక్కడ ఉండండి. మానసిక స్థితిని చెడగొట్టడానికి ప్రయత్నించవద్దు. మీరు ఎక్కడి నుండి వచ్చారో మంచిది, అక్కడికి తిరిగి వెళ్ళండి. లేదంటే మీరంతా నరకానికి వెళ్తారు.
ఆరవ్ని పంపడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు. ఆ ప్రజలందరి మాటలు విన్న తర్వాత కళ్లలో హత్యాభావం బలపడుతుంది. ఒక్కరు తప్ప ఎవరూ ఏమీ అనరు. ఆ వ్యక్తి ఏమీ ఆలోచించకుండా ఆరవ్ మీదుగా నడిచాడు. నేరుగా. కానీ తదుపరి క్షణం కాల్పులు. అతన్ని చూడగానే అక్కడున్న వాళ్లందరూ ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. బుల్లెట్ ఆరవ్కు చేరకముందే దాని స్థలం నుండి అదృశ్యమైంది మరియు బుల్లెట్ నేరుగా వెళ్ళింది. కారు వెళ్లి విండ్షీల్డ్ ని ఢీకొంది. దీని కారణంగా గాజు చాలా బలంగా ఉంది. బుల్లెట్ అద్దాన్ని బద్దలు కొట్టదు తప్ప అన్నింటినీ బద్దలు కొట్టదు. ప్రజలు దాని గురించి ఏదైనా ఆలోచించకముందే అందరి చెవుల్లో పెద్దగా అరుపు. ఆ అరుపు కూడా అందరికీ వినబడుతుంది. ఎముకలు విరిగిన శబ్దం కూడా వినిపిస్తోంది. వెంటనే ప్రజలు ఆ వైపు చూస్తారు. ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా మారింది. ఒక్క క్షణం క్రితం కాల్పులు జరిపిన వ్యక్తి డ్రైవ్ చేశాడు మరియు అందరూ నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారి భాగస్వామి యొక్క ఈ పరిస్థితి గురించి ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించకముందే ఈ విధంగా భావిస్తారు. వారి హృదయాలు దృఢంగా ఉన్నట్లే పట్టుకుంది మరియు తదుపరి క్షణం ప్రతి ఒక్కరి నీడ మెరుపు కంటే వేగంగా కదులుతుంది. పక్కకు పరుగెత్తి ప్రతి ఒక్కరిని వారి ఛాతీపై చంపుతుంది. పంచ్లు మరియు తదుపరి క్షణం అందరూ ప్రజలు నోటి నుండి రక్తం వాంతులు చేయడం ప్రారంభించారు. ఆమె వెళ్లి కొద్దిసేపటికే అందరూ అక్కడికి చేరుకున్నారు. ప్రజలు అపరిశుభ్రమైన ఆరవ్ నేలపై పడిపోయారు. వారిలో ఒకరు మాత్రమే రైఫిల్ మరియు ఆరవ్ని తీసుకుంటారు. వేగంగా నడుస్తున్నప్పుడు కారు బానెట్పై పాదాలు గాలిలో పట్టుకొని దూకుతుంది మరియు తదుపరి క్షణం ఒకదాని తర్వాత ఒకటి తుపాకీ కాల్పుల శబ్దం అందరికీ వినిపించింది. భూమికి చేరే వరకు ఆర్ఫ్ వినబడుతుంది. అంతకు ముందు కూడా 15 బుల్లెట్లు కాల్చాడు. తుపాకీ నుండి పేలిన ప్రతి బుల్లెట్ వెనుక నిలబడ్డాడు. ఇది ప్రజల నుదిటి మధ్యలో తగిలింది. కాని ఆరవ్కి వాటిలో ఒకటి మనిషి కడుపులో కనిపించింది. ఆరవ్ అడిగినందుకే నన్ను కాల్చారు. అతన్ని ఇక్కడికి పంపింది ఎవరు అని అడగాలనిపించింది. నేలమీద ఎక్కడో ఇతర వాహనాల్లో కూర్చున్నవారు ఉన్నారు. కానీ పడిపోయిన వారందరి మృతదేహాలను చూడటం చాలా భయపడ్డాను. అతను ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పని చేయలేదు. కొంతకాలం క్రితం నేను ఆ దృశ్యాన్ని చూడలేదు. సినిమా షూటింగ్ అని అనుకున్నారు. ఇది జరుగుతోంది. కాని ఇప్పుడు అందరూ అక్కడ ఉన్నారు. చంపబడిన వ్యక్తులను చూసి వారు తెలుసుకుంటారు ఇది సినిమా షూటింగ్ కాదని నాకు చెప్పారు. నిజానికి ప్రజలు చంపబడ్డారు. శంకర్ గుప్తా మరియు రిషబ్ జైన్ ఏదైనా కనుగొంటే తప్ప ఎవరికీ అర్థం కాకముందే అరబ్ అందరినీ చంపేశాడు. అతని కడుపులో అరబ్బు చంపిన వ్యక్తి. నేను మెల్లగా అతని వైపు అడుగులు వేశాను. మనిషి ఆరవ్గా ఎదగడం ప్రారంభిస్తాడు. ఎవరైనా మీ వైపు కదులుతున్నట్లు కనిపిస్తే వెంటనే వెనక్కి తిరగండి. తిరగబడి పరిగెత్తడం ప్రారంభించాడు. కాని ఆరవ్ అతనిని ఆపాడు. ఒక చేతిలో రైఫిల్ పట్టుకుని అతనికి నేరుగా ముందుకు అతనిని మోకాలికి కాల్చివేస్తాడు. మనిషి అక్కడ పడిపోతాడు. ఆపై నెమ్మదిగా ఆమె కాల్ని పట్టుకొని ఆమె దగ్గరకు వెళ్తాడు. నిన్ను ఇక్కడికి ఎవరు పంపారు అని ఆరవ్ అడిగాడు. వాయిస్ లో వేరే రకమైన భారం కనిపించింది. ఇది విన్న ఆ వ్యక్తి ఆరవ్కి చాలా భయపడ్డాడు. ఆరవ్ వాయిస్ అంత బరువెక్కింది. అంతా నా వెన్నులో చలిని పంపింది. వ్యక్తులను చంపిన తర్వాత ఆరవ్ ఆ వ్యక్తిని ప్రాణాలతో వదిలేశాడు. సమాచారం పొందడానికి అతని వద్దకు వెళ్తాడు మరియు అతని భారీ స్వరంలో ఆ వ్యక్తితో నిన్ను ఇక్కడికి ఎవరు పంపారు అని ఆరవ్ అడిగాడు. అంత బరువైన స్వరం ఆ వ్యక్తిని ఓడించింది. ఆ వ్యక్తి ఆరవ్ ఎముకలకు చలి పుట్టించాడు. చూసే ధైర్యం కూడా నాకు లేదు. ఆరవ్ కళ్ళు తనపై పడినట్లు ఆమెకు అనిపించింది. ఒక వ్యక్తి ఏదో భయంకరమైన అనుభూతిని కలిగి ఉంటాడు. నెత్తుటి క్రూర మృగం తర్వాత వచ్చే అతని వైపు చూస్తోంది. ఈ క్షణం అతన్ని ఆరవ్ ముఖం మీద పచ్చిగా తింటుంది. సమయానికి అర్థం లేదు. కాని ఇప్పటికీ ఆరవ్ దృష్టిలో నుండి ఆ వ్యక్తి లోపల రక్తం ఉడకబెట్టడం ప్రారంభించింది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లు అనిపించింది. ఆ వ్యక్తి ఆరాం ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పేవాడు. నల్ల గాడిద గుంపు మమ్మల్ని పంపిందని హ్యూయ్ చెప్పారు మరియు నాకు అంతకు మించి ఏమీ తెలియదు. ఆ వ్యక్తి మాటలు విన్న తర్వాత ఇచ్చిన పేరును పునరావృతం చేస్తూ నలుపు చెప్పింది. ఆసుస్ గ్రూప్ మరియు ఇది చెప్పిన తర్వాత ఆరవ్ మానవుని కాలర్ని విడుదల చేసి ఆపై అతని చేతిలోని రైఫిల్ అతని తలపైకి గురిపెట్టబడింది. అది ఆరవ్కి తెలుసు. ఆ వ్యక్తి నుంచి అంతకంటే ఎక్కువ సమాచారం రాబట్టాడు. అందుకోలేక ఎలాగూ ఆరవ్ ఇలా ఉన్నాడు. అతన్ని ఎవరైనా చంపగలిగే మనిషి కాదు. వచ్చి అతనిని సజీవంగా వదిలేయండి. ఒకే ఒక నియమం లేదా ఎవరైనా అతనిని ఇబ్బంది పెట్టేవారు. మీరు బాధపడాలనుకుంటే బాధపడకండి. సిద్ధంగా ఉండండి. కాబట్టి ఆరవ్ సంకోచం లేకుండా ఆ వ్యక్తిని సంప్రదించాడు.
చంపి తిరిగి వస్తాడు. ఆరవ్ తన కారులో కూర్చున్నాడు. ఈ సమయంలో సిమ్లా విమానాశ్రయం వైపు వెళ్తున్నారు. ఈ సంఘటన సిమ్లా విమానాశ్రయంలో జరిగింది. ఇది జరిగిన ప్రదేశం సిమ్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్. చాలా మంది టెక్నాలజీకి దగ్గరయ్యారు. ఇన్స్టిట్యూట్ నుండి బయటకు వస్తున్న విద్యార్థులు మరియు ఈ సంఘటన జరిగినప్పుడు ఆ విద్యార్థులందరూ అది చూసి వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. వారి ముందు ఓ వ్యక్తి కన్నీటిపర్యంతమయ్యాడు. 30 మందికి పైగా సాయుధ ప్రజలను చంపింది. అక్కడ ఉన్న అందరినీ చంపేశాడు. వారి గురించి ఎవరికైనా తెలియాలంటే భయం వేసింది. ప్రస్తుతం నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కాసేపటి క్రితం వాళ్ళంతా ఏం చూశారు? ఆ వ్యక్తి గుర్తింపు గురించి ప్రజలు ఆశ్చర్యపోయారు. అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. కారులో కూర్చున్న తర్వాత రిషబ్ జైన్ కూడా కూర్చుని మళ్లీ కారు స్టార్ట్ చేయండి. సిమ్లా విమానాశ్రయం వైపు పరుగు ప్రారంభించింది. ఆరవ్ ఇప్పటికే ఐశ్వర్యను అడిగాడు. ప్రెజర్ పాయింట్ ని నొక్కి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అందుకే ఇక్కడ ఏం జరిగినా ఐశ్వర్య చెప్పింది. కారులో కూర్చున్న తర్వాత నేను అతనిని చూడలేదు. ఆరవ్ జేబులోంచి ఫోన్ తీసి ఫోన్ ఎత్తగానే ఫోన్కి అవతలివైపు గౌరవప్రదమైన స్వరం. అవును సార్, నాకు ఆ స్వరం వినిపిస్తోంది. వినండి. ఆరవ్ అక్కడ ఉన్నాడు. అవును, అభిజిత్ మీదే ఇది. అభిజిత్ కోసం చేసిన పని తప్ప మరెవరికీ కాదు. బదులుగా షెరావత్ కుటుంబానికి కొత్త రాజు అభిజిత్. అభిజిత్ షెరావత్ అవును సార్ అని చెప్పాడు. అభిజిత్తో ఆరవ్ మాట్లాడుతున్న పని ఏంటో చెప్పు. నేను ప్రస్తుతం సిమ్లా ఎయిర్పోర్ట్ రోడ్డులో ఉన్నాను అని చెప్పాడు. నేను విమానాశ్రయానికి వెళ్తున్నాను, కానీ నా మీద షిమ్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అక్కడి ప్రజల ముందే దాడికి పాల్పడ్డారు. మృతదేహం పడి ఉంది. మీరు వాటిని త్వరగా తీసుకురావాలి. వీలైతే త్వరలో తేల్చాలి. వారందరి వ్యక్తిత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. డౌన్ అయ్యాక నన్ను అప్డేట్ చేయండి. ఆరవ్పై ఎవరో దాడి చేశారని విన్న అభిజిత్ మీరు దాడికి ప్రయత్నించినట్లయితే అభిజిత్ నాకు చాలా కోపం వచ్చింది. కానీ ఆరవ్ మీద అంతా విన్న తర్వాత అభిజిత్ అప్పుడే చెప్పాడు. అభిజిత్ ఈ విషయానికి ఓకే సార్ అని చెప్పాడు. ఐశ్వర్య మాటలు విని ఆరవ్ కాల్ కట్ చేశాడు. ఆమె అపస్మారక స్థితిలో ఉంది మరియు ఆమె ఆరవ్ పాదాల వద్ద హాయిగా పడుకుంది. అభిజిత్కి ఆర్డర్లు ఇస్తూ ఆమె తల దించుకుని నిద్రపోతోంది. ఆరవ్ లోతైన శ్వాస తీసుకున్న తర్వాత మరియు మీ కళ్ళు మూసుకుని, మీ తలని సీటుపై తిరిగి ఉంచండి. ఈ సమయంలో ఆరవ్ మనసు మాత్రమే విశ్రాంతి తీసుకుంటుంది. నేను నల్ల గాడిద గుంపు గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ గ్రూప్ గురించి ఆరవ్ ఎప్పుడైనా విన్నారా? నేను అంతగా వినలేదు. ప్రశ్న ఏమిటంటే, ఈ గుంపు దేనికి? కొంత సమయం తర్వాత షెరావత్ అక్కడే చేస్తాడు. కుటుంబానికి చెందిన అంగరక్షకులు వస్తారు. పరిస్థితి ఎంత త్వరగా మారుతుందో అంత త్వరగా అది జరుగుతుంది. షెరావత్ వారి శరీరాలను చూసుకుంటుంది. అభిజిత్ కుటుంబాన్ని తీసుకెళ్లినప్పుడు షెరావత్ మృతుల సంఖ్యను పరిశీలిస్తున్నారు. అలా అయితే ఎవరైనా చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మొత్తం మృతుల సంఖ్య 70. ఆమె ఆరవ్తో ఉందని అభిజిత్కి తెలుసు. ఇద్దరు మగవాళ్లు. అభిజిత్ ఇలా ఆలోచిస్తున్నారు. ఇద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. కలిసి 70 మందిని చంపారు ఆరవ్ మరియు అతను అని అభిజిత్ భావించాడు. ఇద్దరూ కలిసి 70 మందిని చంపారు. కానీ అభిజిత్కి నిజం తెలుస్తుంది. ఆరవ్ ఈ 70 మందిని ఒంటిచేత్తో హతమార్చాడు. మరియు అది కూడా కేవలం 5 నిమిషాల్లోనే. ఈ విషయానికి తెలుసుకున్న అభిజిత్కి మినీ హార్ట్ ఎటాక్ వచ్చింది. అభిజిత్ వస్తాడు. నువ్వు మగవాళ్లందరికీ చెప్పావు యొక్క గుర్తింపును తెలుసుకోవడానికి 2 గంటల తర్వాత అభిజిత్కి ఆ విషయానికి తెలిసింది. వీరంతా టైగర్ గ్యాంగ్ మనుషులు. అయితే టైగర్ గ్యాంగ్ని విచారించిన తర్వాత టైగర్ గ్యాంగ్లో ఏదో ఉందనే విషయానికి వారికి తెలిసింది. రోజుల క్రితం ఒక వ్యక్తిని చంపిన చర్య, దానికి మంచి డబ్బు వచ్చింది. ఈ విషయాన్ని అభిజిత్ ఆరవ్కి చెప్పినప్పుడు కలిశాం. అప్పటికి ఆరవ్ తన బంగ్లాకు చేరుకున్నాడు. ఐశ్వర్య కూడా స్పృహలోకి వచ్చి ఢిల్లీ వెళ్ళింది. వచ్చిన వెంటనే ఆరవ్ ఐశ్వర్యను కలిశాడు. శంకర్ గుప్తాను ఐశ్వర్య దగ్గరకు పంపడంతో పాటు సిమ్లా నుంచి పంజాబ్కు ఒకరిని పంపారు. గంట వ్యవధిలో ఢిల్లీ చేరుకున్నారు ఐశ్వర్య. శంకర్ గుప్తాలను వెంటనే ఢిల్లీకి పంపించారు. అప్పటికి అభిజిత్ని పంజాబ్కు పంపారు. ఆరవ్పై దాడి జరిగినట్లు సమాచారం శంకర్ గుప్తా ఐశ్వర్య వరకు ఎవరు చేశారుతో అమృత్సర్లో దిగారు. విమానాశ్రయం నుండి బయలుదేరేటప్పుడు విమానాశ్రయంలో అక్కడున్నవారంతా ఎవరా అని చూస్తున్నారు. ఇప్పటికే శంకర్ గుప్తా వచ్చాడు. తనకు ఐశ్వర్య భద్రత ఉందని తెలిసింది. శంకర్ గుప్తా తన 100 పెంచుకోవాలి. పురుషులతో కలిసి పంజాబ్ చేరుకున్నారు. అమృత్సర్ విమానాశ్రయంలో అకస్మాత్తుగా చాలా మంది నల్లజాతి బాడీగార్డులను చూసి అందరూ చాలా సంతోషిస్తున్నారు. ఆ అంగరక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ఆరవ్తో పాటు బ్లాక్ కమాండోలు కూడా ఉన్నారు. ప్రత్యేక ఐశ్వర్య కోసం కాల్ చేయండి. ఏర్పాట్లు జరిగాయి మరియు ఎలాగైనా సింగ్ కుటుంబానికి చెందిన యువరాజు ఆరవ్ సింగ్ ఎవరైనా భద్రత మరియు ప్రభుత్వం కోసం కాల్ చేయండి. అందుకు చర్యలు తీసుకోకుండా ఉండలేం.
మరియు ఏమైనప్పటికీ ప్రధానమంత్రికి ఇప్పుడు తెలుసు ఇది ఆరవ్ సింగ్ కుటుంబానికి యువరాజు. సింగ్ ఫ్యామిలీతో పాటు హిడెన్ అంపైర్ కూడా ఉన్నాడు. దేశ ప్రధానిపై అధికారం ఉన్న రాజు ఉన్నాడు. మరింత భయంకరమైన శక్తి మరియు దాచిన అంపైర్ ఉంది యొక్క బలాన్ని ఇక్కడ నుండి అంచనా వేయవచ్చు. అమెరికా, చైనా లాంటి సూపర్ పవర్ అది దేశాలను కూడా మీరే నియంత్రించుకోండి. నాకు ఎంత భయంకరమైన శక్తి ఉంటుంది మరియు అలాంటిది ఆరవ్ ఫోన్పై హిడెన్ అంపైర్కు అధికారం ఉంది. కాల్ కారణంగా ఐశ్వర్యకు గట్టి భద్రత కల్పించారు. ప్రధానికి పంపిన భద్రత ఐశ్వర్య ఇప్పటికీ అందుకుంటుంది. ఆరవ్ ఎవరో చిన్న వ్యక్తి అని అనుకున్నాను. అతను 5,000 కోట్ల రూపాయల విలువైన వ్యాపారవేత్త. అహ్లువాలియా కుటుంబం ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు సంపాదిస్తుంది. అప్పుడు మీరు చితకబాదారు. కానీ ఈరోజు ఐశ్వర్య ఎవరి ఫోన్ కాల్ యొక్క నిజమైన శక్తిని చూశాడు. ఐశ్వర్య లాంటి అమ్మాయికి అతనికి భద్రత లభిస్తే అతను సాధారణ వ్యాపారవేత్త కనుక ఇది సాధ్యం కాదు. మరియు అరబ్ చేసిన విధంగా ఆ విధంగా ఆయనకు భద్రతను ఏర్పాటు చేశారు. అహ్లువాలియా కుటుంబానికి కూడా భద్రత కల్పించారు. దానివల్ల ఇప్పుడు కుదరలేదు. ఎక్కడో ఐశ్వర్యకు ఆరవ్ గురించిన నిజం తెలిసింది. ఆరవ్ ఎవరో ఐశ్వర్యకు తెలిసింది మరియు మరెవరో కాదు, సింగ్ కుటుంబానికి యువరాజు ఆరవ్. సింహరాశి అయితే ఐశ్వర్యకి మాత్రం ఇది నమ్మకం లేదు. అతను చేయడం వల్ల అలా చేయాలనుకోలేదు. ఆరవ్ లైఫ్ స్టైల్ని చాలా చూశాను. అయితే ఆరవ్కి విలాసవంతమైన జీవితం గడపడం ఇష్టం లేదు. విలాసవంతమైన జీవితాన్ని గడిపారు కానీ అలాంటిది సాధారణ వ్యాపారవేత్త జీవనశైలి. ఆరవ్ లైఫ్ స్టైల్ చూసి అబ్బాయి కూడా గెలిచాడు. ఆరవ్ యువరాజ్ అని ఎవరూ చెప్పలేరు. ఆరవ్ సింగ్ ఐశ్వర్యలా ఉంటాడు. మొత్తం పంజాబ్లో భద్రత అందుబాటులో ఉంది. ఎయిర్పోర్ట్లో ఎవరో కాదు ఆ వ్యక్తి ఐశ్వర్యను చూస్తాడు. ఢిల్లీ నుంచి కూడా వచ్చేది ఐశ్వర్య. ఆరవ్ ప్రైవేట్ జెట్లో వచ్చి ఢిల్లీ చేరుకున్నారు. ఆ పిల్లవాడిలో ఆ విషయానికి తెలిసింది. అహ్లువాలియా కుటుంబానికి చెందిన యువరాజు రూపేష్ ఢిల్లీకి చెందిన అహ్లువాలియా పెద్ద కూతురు అండర్ వరల్డ్ కింగ్ డెవిల్స్ గర్ల్ ఫ్రెండ్. ఆ వ్యక్తి వెంటనే అరుస్తూ చెప్పేవాడు, అరే ఇతను ఢిల్లీ అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ స్నేహితురాలు ఐశ్వర్య. అహ్లువాలియా విమానాశ్రయంలో ఉన్నవారంతా ఐశ్వర్య వారే సెక్యూరిటీ కాన్వాయ్ వీడియో మేకింగ్. దానివల్ల ఆ వ్యక్తి గొంతు దాదాపు అందరికీ వినిపించింది. ఆ వ్యక్తి యొక్క ఈ ప్రకటన విన్నాను. దీంతో విమానాశ్రయం మొత్తం గందరగోళం నెలకొంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం పంజాబ్ ఈ విషయానికి వ్యాపార ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ ఆఫ్ ఢిల్లీ హిమాచల్ అతను షెరావత్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడబోతున్నాడు మరియు డెవిల్ హిమాచల్ చేరుకున్న కొన్ని రోజుల తర్వాత షెరావత్ కుటుంబానికి చెందిన రాజు బ్రహ్మ ప్రకాష్ షెరావత్ మరణం అందరికీ తెలిసిపోయింది. ఆ విషయానికి షెరావత్ ఫ్యామిలీకి కూడా తెలుసు. వ్యాపార రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోదు కానీ అది చాలా ప్రమాదకరమైన కుటుంబం మరియు అందువలన ఒక పెద్ద కుటుంబానికి చెందిన రాజు చనిపోతాడు. కొందరు చిన్నవాడు అందరికీ తెలుసు కాబట్టి మాట్లాడలేను. దెయ్యానికి ఎంత ప్రమాదకరమైన శక్తి ఉంది అన్నది అందరికీ సంతోషం కలిగించే విషయమే. ఢిల్లీ అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ మాత్రమే లేకుంటే ఢిల్లీలోనే ఉండాలన్నారు. అతనికి భారతదేశాన్ని పట్టుకోవడానికి మరింత సమయం పట్టింది అనిపించదు కానీ అందరికీ తెలుసు. షెరావత్ ఫ్యామిలీలా అందరూ అతడిని ఇలాగే ట్రీట్ చేస్తుంటే అతను నిరంతరం నేరం చేస్తూ ఉంటే అతను వెంటనే చేస్తాడు. సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది కానీ అహ్లువాలియా కుటుంబానికి అదే విషయానికి ఢిల్లీ వల్ల లాభదాయకంగా నిరూపించుకోవచ్చు. ఖాన్ అండర్ వరల్డ్ రాజు అల్లుడు తయారు చేయబడుతుంది మరియు ఏ వ్యక్తికి అంతగా లేదు. అతనిలాంటి వ్యక్తికి భయంకరమైన బలం ఉంటే అతనికి ఎవరు సహాయం చేయగలరు? తనకు అల్లుడు కావటం ఇష్టం లేదని ఒక వార్త. ఎందుకంటే ఆ కాన్వాయ్ని వీడియో చేసే వ్యక్తులు అందరి ఫోన్లు వెంటనే డౌన్ అయ్యేలా చేశాయి మరియు స్క్రీన్ ఆఫ్ అవుతుంది కానీ దెయ్యం గురించి పెద్దగా తెలియని వారు ఎయిర్పోర్టులో వీడియోలు తీస్తూనే ఉన్నాడు. డెవిల్ గురించి తెలుసు మరియు తెలిసిన వారు అతను పంజాబ్లోని సూపర్ హై క్లాస్ సొసైటీకి చెందినవాడు. యాప్లో చాలా మంది కాల్ చేశారు. అందుకే డెవిల్స్ కారణంగా మేము దానిని తీసివేశాము. పేరు వినగానే చాలా సూపర్ హై క్లాస్ సొసైటీ. ప్రజలు తమ ఫోన్లను కిందకు దించారు మరియు అతని ఫోన్ కిందకి దించబడటం చూసిన తర్వాత సాధారణ ప్రజలు వారి ఫోన్లను వాటిలో ఏదైనా కూడా ఉంచారు. ఇలాంటి పనిలోకి దిగాలని అనుకోలేదు. ఇందులో సూపర్ హై క్లాస్ సొసైటీ ప్రజలు కూడా ఐశ్వర్యను చదవలేరు. భద్రత చూస్తుంటే మొత్తం పంజాబ్లో తెలిసిపోయింది. అహ్లువాలియా వంశం దెయ్యంలా వ్యాపిస్తుంది. ఈ వార్తల కారణంగా రక్షణలో ఉంది. అహ్లువాలియా ఖాన్కు అనేక ఒప్పందాలు రావడం ప్రారంభించాయి. ఇది అహ్లువాలియా కుటుంబానికి చెందిన వ్యక్తులకు తెలుసు. చాలా ఆశ్చర్యపోయారు కానీ వారు తెలుసుకున్నప్పుడు ఇది కేవలం ఢిల్లీ అండర్ వరల్డ్ అని తెలుస్తోంది. కింగ్ డెవిల్ వల్ల ఇది జరుగుతోంది. ఐశ్వర్యకు డజనుకు పైగా నలుపు రంగులు వచ్చాయి. కార్లు పికప్ కోసం వేచి ఉన్నాయి మరియు అన్ని వాహనాలు ఒకదానిపై ఒకటి విలాసవంతమైన వాహనం.
ఇందులో ఐశ్వర్యకు అహ్లువాలియా మాన్షన్ వచ్చింది. తీసుకువెళ్లే వారు నలుపు రంగులో ఉంటారు. రోల్స్ రాయిస్ కల్లెన్ బ్లాక్ బ్యాడ్జ్ ధర 9. ఐశ్వర్య సీటు విలువ 50 లక్ష రూపాయలు. ఆ వెంటనే వాహనాల కాన్వాయ్. అతను విమానాశ్రయం నుండి బయలుదేరాడు. అందరూ వాహనాల కాన్వాయ్లో ప్రయాణిస్తున్నారు. కళ్లను ఆకర్షిస్తూ ఉండేవాడు. ఢిల్లీలోని తన బంగ్లాకు వచ్చిన తర్వాత ఆరవ్ ముందుగా స్నానం చేసి వస్తాడు. విశ్వజీత్ వైపు చూస్తూ అన్నాడు. ఆరవ్ మాటలు విన్న తర్వాత రిపోర్ట్ ఏంటి? రాజు విశ్వజీత్ ఆరవ్కి చెబుతూ అన్నాడు. ఎప్పటి నుంచో ఈ మాట దక్షిణాది అంతా వ్యాపించింది. పశ్చిమ ఢిల్లీ జిల్లా రాజు బ్లాక్ కోబ్రా గ్యాంగ్ యొక్క డెవిల్ మరియు మిగిలినవి జిల్లా రాజు చేతులు ఎత్తాడు మరియు ఢిల్లీ మొత్తం మీకు అప్పగించారు. కానీ మిగిలిన జిల్లాలకు ఆయన షరతు పెట్టారు. నేను ఏ లాభాన్ని సంపాదించినా అది నీకే అవుతుంది. 40% పొందుతారు మరియు మిగిలిన 60% తన కోసం ఉంచుకుంటారు. మీరు ఈ షరతును అంగీకరించకపోతే మీరే ఉంచుకుంటారు. అలా అయితే నేను ఇతరులతో మాట్లాడగలను మరియు ఏది ఏమైనా నీ బలం ముందు అదంతా బాగానే ఉంది. విశ్వజీత్ మాట విన్నాక కుదరదు. జతిన్ విశ్వజీత్ వైపు చూస్తూ అన్నాడు. విశ్వజీత్ నాకు వెన్న పూయాల్సిన అవసరం లేదు. నేను వారి షరతును అంగీకరిస్తున్నానని చెప్పండి మరియు ఏది ఏమైనా నేను డబ్బు గురించి పెద్దగా పట్టించుకోను. నాకు మంచి కంపెనీ ఉంది. దాని కోసం మంచి డబ్బు సంపాదిస్తుంది. ఈ విషయాన్ని వారికి చెప్పండి. నా మనుషులకు ఏ రకంగానైనా ఇవ్వండి. ఎటువంటి సమస్య ఉండకూడదు మరియు ఢిల్లీ ప్రతి కార్యాచరణ గురించి నాకు తెలియజేయండి. మరియు ఈ మొత్తంలో మూడవ మరియు చివరి విషయానికి ఢిల్లీ నా సొంతం కావాలి. మరొకరు కూడా కాలు దానం చేస్తే అతను ప్రయత్నిస్తే నేను అతని మెడను పగలగొడతాను. ఆయన జిల్లా రాజు అయినా రాష్ట్ర యువరాజు నా ఆదేశాలను పాటిస్తున్నంత కాలం అది ఎవరికైనా జరిగినంత మాత్రాన ఓకే. నేను ఆమెను ఫక్ చేయడానికి ప్రయత్నించాను. నేను సింపుల్గా ఫ్లాట్గా ఉన్న ఆరవ్ని చంపేస్తాను. విశ్వజీత్ టాక్ విన్న తర్వాత బంగళాల్లో కాసేపు మెడ వణుకుతాడు. ఉండిపోయాక ఆరవ్ ఈరోజు ఎందుకు వద్దు అనుకుంటాడు. మీ యూనికార్న్ పరిశ్రమకు వెళ్ళండి. ఆరవ్ యొక్క ఈ పోరాటంలో కేవలం మరియు మాత్రమే యూనికార్న్ పరిశ్రమ స్వయంగా పోరాడుతోంది. షెరావత్ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. యూనికార్న్ పరిశ్రమపై దాడి దాదాపు పూర్తి యూనికార్న్ పరిశ్రమ నాశనమై లాభపడింది. మరో కంపెనీ నేరుగా ఈ యూనికార్న్ను కైవసం చేసుకుంది. దీని కారణంగా పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్నారు. యూనికార్న్ పరిశ్రమకు భారీ నష్టం మరియు స్టాక్ మార్కెట్లో దాని వాటా ఇవన్నీ ఆలోచించి ధర కూడా పడిపోయింది. ఆరవ్ ఇప్పటి వరకు తన గిర్రాజ్ నుండి దూరంగా వెళ్లడం లేదు. మరాఠీ లావంటే రెబల్ విలువ 2.40 కోట్ల రూపాయలు. కారు పూర్తిగా నలుపు రంగులో ఉందని తేలింది. దాన్ని చూస్తుంటే నాకు విలాసవంతంగా అనిపించింది. ఆరవ్ ఇంకా ఆ కారు సీటులో బిజీగా ఉన్నాడు. ఆ కారు కూడా దించబడలేదు. ఆమె మరింత అందంగా ఉంది మరియు లుక్స్ పరంగా ఆమె కారు చాలా ప్రీమియం అనుభూతిని ఇచ్చింది. ఆరవ్ కారు రోడ్డుపైకి రాగానే అన్ని వాహనాలు అతనికి స్వయంచాలకంగా ఖాళీని వదిలివేస్తాయి. అందరూ తమ తమ కార్లలో బయలుదేరారు. కూర్చున్నప్పుడు ఆరవ్ తన ఫోన్ తీశాడు. నల్లగా మెరిసిపోతున్న కారు వీడియో. ఆ కారుని చూసి ఇలా అనిపించడం మొదలుపెడతారు. ఒక్కసారిగా గొర్రెల మధ్యకు సింహం వచ్చినట్లుంది. అవును. ఆరవ్ చాలా సరదాగా డ్రైవింగ్ చేస్తున్నాడు. అతని కారు వేగం ఎక్కువగానూ లేదు. ఒక్కసారిగా ఆరవ్ కారులో ఇబ్బంది పడ్డాడు. కూర్చున్నప్పుడు మీరు షాక్ అవుతున్నారని అర్థం చేసుకోండి. అతని కారును ఎవరో ఢీకొట్టారు. చంపింది ఆరవ్ వెనుక అద్దంలో చూసుకోగానే అతను ఆ కారు వెనుక పుష్ 911 కనిపిస్తుంది. ఆరవ్ని చూడగానే కారులో ఉన్నాడని అర్థమైంది. 911 టాప్ మోడల్ ధర రూ. 3,50,00,000. ఇది దాదాపు లక్షన్నర. అయితే ఆరవ్ కారు నుండి ఢీకొనడంతో ఆ వాహనం ముందు భాగం ఆరవున్నప్పుడు బోనెట్ కొద్దిగా వంగి ఉంది. అతను జాగ్రత్తగా చూస్తే అతను చూడగలడు ఆ కారు వెనుక మరో 3 క్రీడలు ఉన్నాయని. అవును, దీని ధర కూడా దాదాపు ₹1,00,00,000. ఇదంతా తన తండ్రి వల్లే అని ఆరవ్కి అర్థమైంది. పట్టించుకోని చెడిపోయిన పిల్లలు. అతను ఏమి చేస్తున్నాడో నేను పట్టించుకోను. వారు సరదాగా ఉండాలి మరియు ఎలాగైనా ఆరవ్ లేట్ ఉండాలనుకోలేదు. కానీ ఆమెకు తెలుసు ఈరోజు వారికి గుణపాఠం చెప్పకపోతే అందుకే తర్వాతి కాలంలో ఖచ్చితంగా ఇలాగే ప్రవర్తిస్తారు. మార్గమధ్యలో ఆరవ్ తన కారును ఆపాడు. ఆరవ్ ఇలా చేయడం వల్ల టోడీ చెడిపోతుంది. రోడ్డు జామ్గా ఉంది కానీ ఆ రోడ్డు చాలా ఉంది. ఇది చాలా వెడల్పుగా ఉంది. దీని కారణంగా మిగిలిన కారు ఆరవ్ పక్క నుంచి వెళుతున్నప్పటికీ అలా చేసినప్పటికీ వారందరూ కూడా ఆరవ్ కారు పక్క నుంచి వాహనాలు వెళ్లాయి. కాలేదు కానీ వారి స్థానంలో ఎవరూ లేరు. ఇది మారదు. కానీ 4 కార్లు పక్కకి కదులుతాయి.
ఇది వచ్చి దాని కారణంగా మొత్తం రహదారిని బ్లాక్ చేస్తుంది. వారి వెనుక కారు కంటే ముందు ఎవరూ లేరు. అప్పుడే ఆ పసుపు కాలర్ 911 నాది. ఒక అందమైన కుర్రాడు తెల్లవారి కిందకి వచ్చాడు. ఆ కారులో ఉన్నప్పుడు రంగు టక్సేడో ధరించాడు. వైపు తలుపు తెరుచుకుంటుంది మరియు నుండి చాలా అందమైన అమ్మాయి కిందకి వస్తుంది. ఆ అమ్మాయి రెడ్ కలర్ గౌను వేసుకుంది. దిగిన వెంటనే అందరి దృష్టి అతనిపై పడింది. అమ్మాయి వద్ద మాత్రమే ఆగి, ఆపై మిగిలిన వారు ప్రజలు కూడా వాహనాల నుంచి కిందకు దిగుతున్నారు. అందరి వయస్సు దాదాపు 25 నుండి 27 సంవత్సరాలు ఉంటుంది మరియు అబ్బాయిలందరితో ఖచ్చితంగా ఒక అమ్మాయి ఉంది. అప్పుడు తెల్లటి టక్సేడో వేసుకున్న ఆ అబ్బాయి ముందుకు వచ్చాడు. వచ్చి ఆరవ్ కార్ గ్లాస్ కొట్టాడు. మరియు మిమ్మల్ని మీరు ఉన్నతంగా చూపించుకోండి. ఆ అబ్బాయి చాలా స్లో కానీ సీరియస్. ఆ గొంతు ఆరవ్కి, హలో, కారు ఎందుకు? ఈ రోడ్డును మా నాన్న రోడ్డుగా భావించి బ్లాక్ చేశాను. మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు? అల్లా భార్య ఆలస్యం అవుతోంది. వయస్ వరకు కిటికీ దించబడింది. దీంతో ఆరవ్కి ఆ అబ్బాయి గొంతు స్పష్టంగా వినిపించింది. ఆరవ్ వార్నింగ్ లేకుండా షాక్ ఇచ్చాడు. దాని కారణంగా అతను గేటును తెరుస్తాడు. బాలుడు రోడ్డు మీద పడతాడు మరియు ఆరవ్ అతనిలో ఒకదాన్ని చూస్తాడు. తన పాదాలను కిందకి దింపి కారు దిగాడు. ఆరవ్ కారు దిగిన దారి ఇది. అది చూస్తుంటే ఏదో సినిమాలా అనిపించింది. ఈ సమయంలో హీరో ఆరవ్ కారు దిగుతున్నాడు. వైట్ షర్ట్, బ్లూ డెనిమ్ జీన్స్ మరియు నలుపు పోరాట బూట్లు మరియు చొక్కా స్లీవ్లు ధరించారు. ఆరవ్ దానిని కారు కింద మడిచి ఉంచాడు. దిగి తన కారు డోర్ లాక్ చేశాడు. ఆ అబ్బాయిని చూసి అతనితో అన్నాడు, ఈ రోడ్డు మా నాన్న రోడ్డు కాదు. బదులుగా, మీరు దానిని మీ తండ్రి పేరుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ అబ్బాయి ఎప్పుడు అయితే ఏం చెప్పగలను? అతని ప్రకారం, అతను తన అభిప్రాయాలను వెల్లడించాడు. చాలా పెద్ద మనిషిగా, నిశ్చింతగా మాట్లాడాడు. కానీ ఆరవ్ మాటలు ఎవరిదో అనిపించాయి. మాఫియా డాన్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. దీంతో ఆరవ్ మాటలు విన్న తర్వాత ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు. ఆ అబ్బాయికి చాలా కోపం వస్తుంది. లేచి నిలబడి ఆరవ్ వైపు వేలు చూపిస్తున్నాడు. దాన్ని చూపిస్తూ, ఏయ్, ఇది నీకు సులభం అని గట్టిగా చెప్పింది. నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నుండి మీరు నా గురించి ఏమనుకున్నారు? నేను అభయ్, నీకు తెలియదా? ముంబై మొత్తం మీద మిట్టల్ నా పేరు. నా పేరు కొనసాగుతుంది మరియు మీరు ఒక నిమిషంలో అదృశ్యమయ్యారు. నేను దానిని పూర్తి చేస్తానని చాలా బలం ఉన్న అబ్బాయిని. మిట్టల్ కుటుంబం గురించి మాట్లాడిన వెంటనే అప్పుడు హఠాత్తుగా ఆరవ్ కనుబొమ్మలు ముడుచుకుపోతాయి. మిట్టల్ కుటుంబం గురించి ఆరవ్కు తెలుసు. ఏం చేయాలో మిట్టల్ కుటుంబానికి బాగా తెలుసు. ముంబై మొత్తాన్ని మిట్టల్ కుటుంబం పాలించగలదు. నిర్మాణ రంగంలో నిలదొక్కుంది. నిర్మాణ రంగంలో ఉండటం మిట్టల్ కుటుంబానికి ప్రభుత్వం పలుమార్లు టెండర్లు వేసింది. మేము వ్యాపారవేత్తలందరినీ కూడా కలుస్తూ ఉంటాము. అందరూ మిట్టల్ కుటుంబానికి చెందినవారే. నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పండి. ఇది నిర్మాణ రంగంలో తప్పు కాదు. దీని కారణంగా ముంబై మొత్తాన్ని మిట్టల్ కుటుంబం పాలిస్తుంది. ఎందుకంటే ఎవరైనా వ్యాపారవేత్త అయితే మిట్టల్ కుటుంబంతో చెలగాటమాడేందుకు ప్రయత్నిస్తాడు. కాబట్టి మిట్టల్ కుటుంబం, ఆ కుటుంబం యొక్క అన్ని టెండర్లు తిరస్కరిస్తుంది మరియు తరువాత ఎవరూ లేరు. ఆ టెండర్ను నిర్మాణ సంస్థ అంగీకరించలేదు. నీటిలో జీవించడం వల్ల అందరికీ తెలుసు, శత్రుత్వం సృష్టించకూడదు. అదేవిధంగా ముంబై నివసించేటప్పుడు మిట్టల్ కుటుంబంతో ఎలాంటి శత్రుత్వం లేదు. అలా అనడం తప్పు కాదు. నిర్మాణ రంగంలో మిట్టల్ కుటుంబం, ఆరవ్ మిట్టల్ ముంబైకి వెన్నెముక. ఎందుకంటే కుటుంబం గురించి బాగా తెలుసు. ఎందుకంటే ఒక్కసారిగా మీ దెయ్యంగా మిట్టల్ కుటుంబ పెద్దను కలిశారు. మిట్టల్ కుటుంబ పెద్ద అలాంటి వ్యక్తి. తన కళ్ళ ముందు దెయ్యాన్ని ఎవరు చూశారు? ముసుగు లేకుండా. నేను చిన్న వయస్సును చూశాను మరియు మిట్టల్ తన ప్రమాదకరమైన సాహసాలకు కారణం కుటుంబ పెద్ద ఆరవ్ కంటే చాలా ఎక్కువ. అందుకే మిట్టల్ కుటుంబం దెబ్బతింటోంది. ఆరవ్ తన కుటుంబం కోసం పని చేయమని తలపెట్టాడు. కానీ ఆ సమయంలో ఆరవ్ గుర్తింపు. ఈ కారణంగా ఆరవ్ మిట్టల్ కుటుంబ పెద్ద. ఆరవ్ అడవి నుండి వార్నింగ్ ఇచ్చిన తర్వాత వచ్చాను. మిట్టల్ కుటుంబ పెద్ద చాలా భయపడ్డాడు. కానీ తర్వాత ఎలాగోలా ఆరవ్ అతన్ని ఒప్పించిన తర్వాత, అతను ఆరవ్తో ఒప్పందం చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ముంబైలో మిట్టల్ కుటుంబం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఈసారి ఆలోచించి పాలిస్తాడు. ఆరవ్ అభయ్ మిట్టల్ వైపు చూస్తున్నాడు. నువ్వు కార్తీక్ మిట్టల్ కొడుకువి అని చెప్పాడు. ఆరవ్ తన తండ్రి పేరు చెప్పాడా? అభయ్ మిట్టల్ విన్న తర్వాత చాలా సంతోషించాడు. ఆశ్చర్యపోతాడు. కానీ అతను అనుభూతి చెందుతాడు. ఆర్ఫ్ బహుశా తన తండ్రికి భయపడి ఉంటాడు. నాన్న పేరు మీద అవును అంటాడు. ఇది కార్తీక్ మిట్టల్ మరియు ఇప్పుడు మీకు తెలుసు. నేను ఎవరి కొడుకు అని నేను ఆశ్చర్యపోతున్నాను. మీరు నాతో గొడవ పడాలని కూడా అనుకోరు. కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. నేను నిశ్శబ్దంగా నిన్ను ఏమీ చేయను. నేను నిన్ను ఇక్కడి నుండి వెళ్ళనిస్తాను.
త్వరగా ఫక్ చేయండి అభయ్ మిట్టల్. ఆరవ్ మాటలు విన్న తర్వాత ఆరవ్ నవ్వడం మొదలుపెట్టాడు. నవ్వు కంట్రోల్ చేసుకో. అది చేయలేక అభయ్ మిట్టల్ని చూసి నవ్వండి అవుననే అనిపిస్తోంది అభయ్ మిట్టల్ నీ తండ్రి కార్తీక్ మిట్టల్కి నువ్వు అరబ్ అని చెప్పు పేరున్న అబ్బాయిని బెదిరించాడు నా పేరు విన్న తర్వాత నేను ఖచ్చితంగా అనుకున్నాను. అయితే మీ నాన్న నా ముందుకు వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పడు. వాడు అడిగితే నేనే చంపేస్తాను. నేను చేస్తాను కానీ ముందు మీరు ఈ విషయానికి తెలుసుకోవాలి మీరు ఎవరినైనా కించపరిచినట్లు అనిపించాలి. ఇలా చెప్పాక నేనే చెయ్యాలి ఆరవ్. మీ వెనుక నుండి రక్తదాహంతో ఉన్న అబ్బాయిలు గనిని అంటే బారెట్ 92ని బయటకు తీస్తుంది అభా మిట్టల్ ఆరవ్. తుపాకీని బయటకు తీస్తాడు అతని చేతిలో తుపాకీని చూసి వణికిపోతాడు అతను తన తండ్రిని నమ్మలేకపోయాడు పేరు వినగానే ముందు ఉన్న తుపాకీని ఖచ్చితంగా బయటకు తీస్తారు మరియు అంతే లేదు. కాని అతని ముందు అతని తండ్రి మరణం అభయ్ మిట్టల్ ఆరవ్ను అవమానిస్తాడని. ఏదో చెప్పు ఆరవ్ అభయ్ మిట్టల్ హక్కుల గురించి ముందే తెలుసుకోండి అకస్మాత్తుగా కాలులోకి బుల్లెట్ దూసుకుపోతుంది తుపాకీ కాల్పుల శబ్దం వినిపిస్తోంది దీని వల్ల అందరూ ప్రశాంతంగా ఉంటారు మరియు వెంటనే అందరూ పెద్దగా అరుపులు వినిపించారు కాల్చి చంపిన తర్వాత అభయ్ మిట్టల్కి అందించబడింది. అభయ్ మిట్టల్ యొక్క వైట్ పెయింట్ కూన్ తర్వాత వెంటనే నేను ఇక్కడ ఉన్న అభయ్ని ఎర్రగా మారుస్తాను ముందుగా మిట్టల్ స్నేహితులందరి ముఖాల మీద ఒక చిరునవ్వు ఉంది కానీ షాట్ తర్వాత వెంటనే ఒక్కసారిగా వాళ్లంతా ఆరవ్ని చూసి భయపడటం మొదలు పెట్టారు. వారు అలా నమ్మలేకపోయారు ఒక వ్యక్తి ఒకరిని బహిరంగంగా ఎలా కాల్చగలడు? అతను విగ్రహాలను అక్కడే చంపగలడు అలా నిలబడి అభయ్ మిట్టల్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు నన్ను పట్టుకుని గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు. వారందరూ దాని గురించి ఏదో ఆలోచించే వరకు మేము దానిని కనుగొనేలోపే ఆరవ్ తన కారులో ఉన్నాడు. కూర్చున్న తర్వాత అభయ్ మిట్టల్ పెద్ద శబ్దాలు మాయమయ్యాయి. అరుపులు విన్న అతని స్నేహితులు అతని వద్దకు వచ్చారు వచ్చి త్వరగా అభయ్ మిట్టల్ దగ్గరకు వెళ్ళు అతని స్నేహితులు అతని వద్దకు వచ్చిన వెంటనే వెళ్ళండి కాబట్టి అభయ్ మిట్టల్ అతని దగ్గర నిలబడి ఉన్నాడు. ఈ అబ్బాయి ఎవరు అని మనీష్ అడిగాడు నాతో ఉన్న ఈ అబ్బాయి నేపథ్యం ఏమిటి? నాన్న పేరు వినగానే భయపడలేదు అభయ్ మిట్టల్ విన్న తర్వాత. అతను మనీష్ అని పిలుస్తున్న అబ్బాయి నిలబడి ఉన్నాడు అభయ్ మిట్టల్ మరియు అభయ్ మిట్టల్ వద్దకు వస్తాడు ఈ విషయాన్ని వివరిస్తూ ఇలా అంటాడు తమ్ముడు. నేను నీకు చెప్పాను ఢిల్లీ వ్యాపార ప్రపంచం ముందే చెప్పింది మరియు పాతాళం ఇతర రాష్ట్రాల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఢిల్లీలో ఇలాంటి అనేక శక్తులు దాగి ఉన్నాయి. ఎవరికీ తెలియని జీవితాలు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఢిల్లీకి వస్తాడు మీరు ఇక్కడ మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తే అతను ఇక్కడ కొనసాగించడానికి చాలా ఎక్కువ ఇది కష్టం మరియు పాతాళం కూడా అందుకే ఢిల్లీ ముద్దు ప్రపంచ ప్రఖ్యాతి పొందింది వీధి నుండి ఎలాంటి శక్తి వచ్చింది? ఏమీ తెలియదు మరియు నేను కూడా ఈ అబ్బాయినే మనీష్ మాటల్లో ఏమీ తెలియదు విన్న తర్వాత అభయ్ మిట్టల్ మనీష్తో చెప్పాడు నన్ను త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి ఈ ప్రమాదం గురించి నాన్నకు చెప్పు మా నాన్న ఒకసారి దెయ్యంతో ఒప్పందం చేసుకుంటాడు అది పూర్తయిన తర్వాత నేను ఈ అబ్బాయికి మరియు ఎప్పుడు చెబుతాను. నేను ఈ అబ్బాయిని దెయ్యం ముందు కూడా చూస్తానా? నాలుక తెరవడానికి ధైర్యం చేస్తాడు స్నేహితుడి మాటలు విన్న తర్వాత అక్కడ హాజరు అందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు మిట్టల్ కుటుంబం అని ఆయనకు తెలుసు తల, కొడుకు ఢిల్లీ వచ్చారు కానీ ఆ తర్వాత అది మిట్టల్ కుటుంబమని వారికి తెలియదు. ఈ ఇద్దరు ప్రధాన సభ్యులు ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు ఏం చేద్దామని వచ్చావు కానీ ఇప్పుడు అభయ్ మిట్టల్ నోటి నుంచి అన్నీ విన్నాక తెలిసింది వారిద్దరూ మిట్టల్ కుటుంబానికి చెందిన వారని చెప్పారు. ప్రధాన సభ్యులు ఢిల్లీలోని అండర్ వరల్డ్ కింగ్స్ మీరు దెయ్యంతో ఒప్పందం చేసుకోవాలనుకుంటే ఈ డీల్ పూర్తయితే మిట్టల్ కుటుంబం ముంబై నేను బలపడతాను. ఆపై ఉండవచ్చు ముంబైకి చెందిన అలాంటి కుటుంబం ఉండాలి. కుటుంబాన్ని తొలగించే ధైర్యం ఉండేది కానీ నా స్నేహితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఇది విన్న మనీష్ వెంటనే లేచి నిలబడ్డాడు. అది చేసి తన కారులో ఆసుపత్రికి వెళ్తాడు. కారులో కూర్చున్న తర్వాత అభయ్ తీసుకెళతాడు మిట్టల్ తన జేబులోంచి ఫోన్ తీసి చూశాడు యూనికార్న్ తన తండ్రికి డయల్ చేస్తుంది ప్రస్తుతం ఇండస్ట్రీలో మోనుకు 50 ఉంది ఒక సంవత్సరం పైబడిన వ్యక్తి నిలబడి ఉన్నాడు లేత నీలం రంగు 3 ముక్కల వ్యాపార సూట్ ఆ వ్యక్తి తన జుట్టుకు రంగు వేసుకున్నాడు ఆ వ్యక్తి సిగరెట్ను నలుపుతున్నాడు పొడవాటి పఫ్ తీసుకొని సిగరెట్ను యాస్ట్రేలో ఉంచడం స్వీప్ చేసి మోను ముందు సోఫాలో కూర్చున్నారు వైపు చూస్తూ తన గంభీరమైన స్వరంలో వాళ్ళు మోను, మీ దగ్గర ఉందా? నా దగ్గర బాస్ నంబర్ లేదు. ముంబైకి చెందిన మిట్టల్ కుటుంబ పెద్ద, త్వరగా మాట్లాడు. కార్తీక్ మిట్టల్ సోఫాలో అతన్ని కలవడానికి వచ్చాడు ఈ కూర్చున్న వ్యక్తి మరెవరో కాదు కార్తీక్ మిట్టల్. కార్తీక్ మిట్టల్ విన్న తర్వాత కూడా అదే జరిగింది. మోను బాగా ఊపిరి పీల్చుకున్న తర్వాత కార్తీక్ చాలా
నెమ్మదిగా మిట్టల్ వైపు చూస్తున్నాను. మిట్టల్ సాహెబ్ని చూడండి అని తన స్వరంలో వారితో అన్నాడు. నా యజమాని తన స్వంత ఇష్టానికి మరియు విషయానికి యజమాని. నా దగ్గర అతని నంబరుందా లేదా అనే దాని గురించి ఏమైనప్పటికీ మీరు పట్టించుకోకూడదు. నా బాస్ నిన్ననే హిమాచల్ నుండి తిరిగి వచ్చారు. వారు మిమ్మల్ని కలవడం కంటే ఎక్కువ విశ్రాంతి తీసుకున్నారు. ఇంకా కావాలి మరియు నేను నా యజమానిని పిలుస్తాను. చేయడం ద్వారా వారిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి మీరు వచ్చి ఆయనను కలిస్తే బాగుంటుంది. కొంచెం ఆగండి లేదంటే కార్తీక్ రేపు వస్తాడు. మిట్టల్ మోనుతో ఈ విషయానికి చెప్పాక హాయిగా సోఫాలో వాలి కూర్చున్నాడు. మోను విన్న తర్వాత కార్తీక్ మిట్టల్ చాలా కోపం వస్తుంది. అతను కోపం తెచ్చుకుంటాడు. నిండు కళ్లతో మోను వైపు చూస్తూ అతను మోను, నేను నిన్ను గౌరవంగా చూస్తాను అని చెప్పాడు. నేను అని కాదు, నేను మీ గురించి భయపడుతున్నాను. రాజు దెయ్యం వల్ల నేను మౌనంగా ఉన్నాను. లేకుంటే ఇప్పటి వరకు ఉంటాను. మీకు మంచి గుణపాఠం నేర్పి ఉండేది. నువ్వు నాతో మాట్లాడే అహంకారం. అయ్యో, అది నీకు శుక్రుడు మంచిది కాదు. లేకపోతే మీరు ప్రస్తుతం ముంబైలో లేరని ఒప్పించండి. ఇంతకు మించి కార్తీక్ మిట్టల్ ఏమీ మాట్లాడలేకపోయాడు. అంతకు ముందే అతనికి డోర్ నుండి కాల్ వచ్చింది. ఫన్నీగా అనిపిస్తోంది. లేకుంటే నేనేం చేయగలను? ప్రజలు మిట్టల్ సాహెబ్ లేదా మీ బలాన్ని చూస్తారు. బహుశా మీరు అని నేను అనుకుంటున్నాను. మీకు ముంబై సింహాసనాన్ని ఎవరు ఇచ్చారో మీరు మరచిపోయారా? ఎవరైనా మీకు ఏదైనా ఇచ్చే శక్తి ఉంటే ఆ వస్తువును వెనక్కి తీసుకునే శక్తి కూడా ఆ వ్యక్తికి ఉంది. ముంబైని కలిసిన తర్వాత నేను మీలాగే భావించాను. ప్రకృతి శాంతించుతుంది కానీ మీరు శాంతించగలరు. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత అహంకారానికి గురవుతారు. కాబట్టి నేను ముంబై సింహాసనాన్ని మరొకరికి ఇవ్వాలి. ఇదంతా వింటూనే కార్తీక్ మిత్ర చదువుతారు. అక్కడ నుండి తలుపు వైపు చూస్తున్నారు. 22 ఏళ్ల యువకుడు లోపలికి రావడం కనిపించింది. ఆ అబ్బాయి మొహానికి జోక్ ఇచ్చాడు. ఆ అబ్బాయిని చూడగానే చిరునవ్వు అంటుకుంది. కార్తీక్ మిట్టల్ తన కళ్ల ముందు డైలమాను ఎదుర్కొంటున్నాడు. కార్తీక్ బాలుడి సంగ్రహావలోకనం చూశాడు. మిట్టల్ ఆ అబ్బాయిని గుర్తించాడు మరియు మరుసటి క్షణం మరొకటి. చిత్రం 16ని చూపుతుంది. ఒక సంవత్సరం బాలుడు భిన్నమైన మానసిక స్థితిలో సిగరెట్ తాగాడు మరియు అతని మరో చేతిలో బాకు ఉంది. ఎవరు పూర్తిగా రక్తంతో తడిసిపోయారు మరియు అతను బాలుడు కూడా రక్తంతో తడిసిన దృశ్యం. ఇది భయంకరమైనది ఎందుకంటే ఆ అబ్బాయి నలుగురు పక్కనే మృతదేహాలు. బాలుడు పడి ఉన్నారు. 5 మృతదేహాలు ఒకదానిపై ఒకటి పడి ఉన్నాయి. మరియు ఆ బాలుడు ఆ మృతదేహాలపై కూర్చుని సిగరెట్ తాగాడు. నేను భయంకరంగా అనిపించేదాన్ని తాగుతున్నాను. అయితే ఆ బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. కానీ అతను గాయపడిన తర్వాత కూడా బాలుడి వైఖరి రాజు, మహారాజులా ఉంది. ఏది ఏమైనా ఆ కుర్రాడు తన కళ్లను మళ్లీ చూడగలిగాడు. కార్తీక్ మిట్టల్ కంప్లీట్ ముందు చూడటం అతని శరీరం భయంతో నిండిన వెంటనే, మీరు మీ రక్షణ గురించి బహిరంగంగా ఉంటే అప్పుడు అకస్మాత్తుగా అతని ఫోన్ మోగడం ప్రారంభమవుతుంది. కార్తీక్ మిట్టల్ చూడకుండానే కాల్ చేశాడు. ఎవరైనా కాటు వేయబోతే అరబ్బులు అతని చేతులతో కొరుకుతారు. ఎక్కడి నుండో కాల్ రిసీవ్ చేసుకోమని ఆరవ్ని అడిగాడు. ఈ సమయంలో కార్తీక్ మిట్టల్కు తెలియదు. ఆరవ్ చెప్పేది వినండి. మీకు ఎవరి కాల్ వచ్చింది? కార్తీక్ మిట్టల్ కాల్ అందుకున్న వెంటనే దాంతో ఆరవ్ వెంటనే కాల్ మాట్లాడాడు. కార్తీక్ మిట్టల్ తన ఫోన్ చూశాడు. కొడుకు అభయ్ మిట్టల్ అవతలి వైపు నుండి. అభయ్ మిట్టల్ బాధతో కూడిన స్వరం వినిపిస్తోంది. నాన్న, ఇక్కడ ఢిల్లీలో ఎవరో నా ప్రేమను చంపేశారు. మరియు నేను అతనికి మీ పేరు చెప్పినప్పుడు చెప్పగానే నువ్వు కూడా ముందు ఏదో ఒకటి చెయ్యి అన్నాడు. లేదు. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను చితకబాదగలడు. మరియు ఆమె పేరు వినగానే అతను కూడా ఇలా చెప్పాడు. మీరు అతని ముందు మోకాళ్లపై పడతారు మరియు అభయ్ మిట్టల్ మాట విన్నందుకు క్షమాపణలు చెబుతా. దీంతో కార్తీక్ మిట్టల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సమయంలో అతను ఆరవ్ ముందు ఉన్నాడు. అతను ఆమె ముందు కోపం తెచ్చుకోలేకపోయాడు కానీ లోపల మాత్రం కోపంతో రగిలిపోతున్నాడు. ఆరవ్ కూడా అభయ్ మిట్టల్ మాట విన్నాడు. అభయ్ మిట్టల్ ఖచ్చితంగా తనదేనని తెలిసినా ఈ విషయానికి తండ్రికి చెప్తాను కానీ ఈ అబ్బాయి ఇద్దరికి ఒకడు అవుతాడని ఊహించలేదు. విల్ ఆర్ఫ్ వెంటనే అభయ్ మిట్టల్ని అడుగుతాడు. ఆ అబ్బాయి ఎవరు? పేరు ఏమిటి? అదే అభయ్ మిట్టల్కి ఆరవ్ పై పగ తీర్చుకోవడం చాలా పిచ్చి. ఆలస్యమైందంటే తను ఫోన్ వైపు కూడా దృష్టి పెట్టలేదు. అతనికి అవతలి వైపు నుండి వినిపిస్తున్న స్వరం తన తండ్రిది కాదు, వేరొకరిది అని అభయ్ మిట్టల్ వెంటనే బదులిచ్చారు. ఆరవ్ పేరు అతని పూర్తి పేరు అభయ్ మిట్టల్. అతని తండ్రి తనని నమ్మాడు. ఈ కొడుకు పరిస్థితికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. కానీ మరోవైపు కార్తీక్ మిట్టల్ లాగానే కొడుకు నోటి నుంచి ఆరవ్ పేరు వింటే అతను చాలా ఆశ్చర్యపోతాడు. ఆరవ్ కూడా ఆశ్చర్యంగా ఆరవ్ వైపు చూస్తున్నాడు.
కార్తీక్ మిట్టల్ వైపు చూసి నవ్వింది. కార్తీక్ మిట్టల్ ఆరవ్ నవ్వు చూస్తున్నాడు. అతని రక్తం స్తంభించిపోయింది. అతను ఒప్పించబడ్డాడు. ఎదురుగా కొడుకును కాల్చి చంపిన వాడు తన కొడుకు కోసం ఫోన్లో నిలబడి ఉన్న వ్యక్తి ఇది. టాక్ విన్న తర్వాత కార్తీక్ మిట్టల్ లైక్ కొట్టాడు. ఆరవ్ వైపు చూసి అతని నవ్వు చూడు. ఇదంతా చూసే వాళ్లకు అర్థమైంది. ఇలా నిలబడిన వ్యక్తి కార్తీక్ మిట్టల్. ఈ సమయంలో అతని ఫోన్ స్పీకర్లో ఉంది. కాబట్టి ఆరవ్ అభయ్ మిట్టల్ చెప్పినదంతా ఆరవ్ వినగలిగాడు. తన మౌనాన్ని ఛేదిస్తూ మీరు చింతించండి అని చెప్పాడు. త్వరలో మీ తండ్రిని చేయవద్దు. ఈ విషయానికి చెప్పడానికి నేను ఆసుపత్రికి వెళ్తున్నాను. దీని తర్వాత అభయ్ మిట్టల్ సైలెంట్ అయ్యాడు. వేరొకరి గొంతు విని చాలా ఆశ్చర్యపోతారు. వెళ్తాడు కానీ ఎక్కడో అతనికి ఈ స్వరం వినిపిస్తుంది. అభయ్ మిట్టల్ విన్నట్లు అనిపిస్తుంది. తన తండ్రికి ఏదైనా చెప్పకముందే లేదా ఈ సమయంలో ఫోన్ వచ్చినప్పటికీ రబ్ కాల్ని ఆపివేశాడు కార్తీక్ మిట్టల్కి. అది కార్తీక్ కు దక్కింది. ఆరవ్పై పోరాడేంత శక్తి మిట్టల్కు లేదు. కాల్ని హ్యాంగ్ చేసిన తర్వాత ఆరవ్ చర్యను ఆపగలిగాడు. కార్తీక్ మిట్టల్ వైపు చూస్తూ అన్నాడు, మిట్టల్ సాహెబ్, హృదయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. నేను మీతో మాట్లాడతాను కానీ ఈ సమయంలో మీ నా కొడుకుతో ఉండటమే ముఖ్యం. కార్తీక్ మిట్టల్ లేకుండా జతిన్ చెప్పిన తర్వాత ఆ సంభాషణ విన్న ఆరవ్ ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనితో పాటు మోను కూడా ఆరవ్ దగ్గరకు వెళ్లడం ప్రారంభిస్తాడు. కార్తీక్ మిట్టల్ వెళ్లడం చూసి చాలా ధైర్యం వచ్చింది. అతను ఆమెను ఆపడానికి మార్గం లేదు. కార్తీక్ మిట్టల్ కూడా తన కాళ్లపై అడుగు వేయడానికి ఇష్టపడలేదు. అతను దానిని విసిరి ఈ సమయంలో అక్కడ నుండి వెళ్లిపోయాడు. కార్తీక్ మిట్టల్ తన అదృష్టాన్ని కోల్పోయాడు. మోనుకి మొదట్లో చాలా కోపం వచ్చేది. ఎదుట తన వైఖరిని ప్రదర్శించేవాడు. అరబ్బు మొత్తం విన్నాడు మరియు మరొకటి కొడుకు ఈ ప్రమాదకరమైన వ్యక్తిని ఎంతగానో ప్రేమించాడు. కాలిపై కాల్చాలని రెచ్చగొట్టాడు. కార్తీక్ ను చంపిన ఆరవ్ దేవుడికి ధన్యవాదాలు. మిట్టల్ పేరు వినగానే అతని తలపై కాల్చారు. నాది కాదు కానీ ముంబైలోని మిట్టల్ కుటుంబం నుండి. ఢిల్లీలో దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. తన కొడుక్కి ఏదైనా జరిగినా కార్తీక్ మిట్టల్ వల్ల ఏమీ చేయలేకపోతున్నాడు. వారితో ఇలా ప్రవర్తించే వ్యక్తి అని తెలుసు. అతను వారికి జీవనశైలిని అందించగలడు. జీవనశైలి బిచ్చగాడి కంటే అధ్వాన్నంగా మారుతుంది. ఆరవ్ మోను తన ఆఫీసుకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. మోను నుండి అన్ని అప్డేట్లను తీసుకుంటుంది. అరబ్ తీసుకున్న వెంటనే వెళ్ళిపోతాడు. అప్పుడు మాత్రమే తలుపు తెరుచుకుంటుంది మరియు వెలుపల ఉంటుంది. తెలిసిన స్వరం వినిపిస్తోంది, రాజు. నేను ఆ గొంతులో రాగలనా? విన్న తర్వాత జతిన్ ముఖ కవళికలు. జతిన్ సాధారణంగా మరియు సాధారణంగా జీవిస్తున్నాడు. ప్లీజ్ లోపలికి రండి అన్నాడు విశ్వజీత్. తరువాత విశ్వజీత్ ఆరవ్ మరియు ఆరవ్ల ముందు వెళ్తాడు. మేము చెప్పినట్లు రాజు పైకి చెప్పాడు. అదేవిధంగా మీ విల్లాలో సాగర్ షెరావత్. విశ్వజీత్ చెప్పేది వినడానికి కట్టిపడేసింది. అప్పుడే ఆరవ్కి ఢిల్లీ గుర్తుకొస్తుంది. వచ్చిన తరువాత అతను సాగర్ షెరావత్ గురించి మాట్లాడటం ప్రారంభించాడు. నేను దాదాపు మర్చిపోయాను కానీ ఆ వ్యక్తి దాని గురించి ఆలోచిస్తే ఆరవ్కి చాలా ఎక్కువ అనిపిస్తుంది. నాకు ఇప్పుడు కోపం వస్తోంది. ఆరవ్ తన మనసులో ఇప్పుడు నిజ సమయంలో సాగర్ షెరావత్ నుండి తీసుకున్నాను డీల్ చేస్తుంది కాబట్టి అతను తన స్థలం నుండి లేచి నిలబడతాడు. రాయల్ విశ్వజీత్ వైపు చూస్తూ అన్నాడు, విల్లాకి వెళ్దాం. వెంటనే ఆరవ్, విశ్వజీత్ మాటలు వినండి. అతని మెడను వణుకుతాడు మరియు వెంటనే డ్రైవ్ చేస్తాడు. ఆరవ్ కూడా బయటకు తీయడానికి బయలుదేరాడు. విశ్వజీత్ని అనుసరించి బయటకు వస్తాడు. కొంతకాలం తర్వాత విశ్వజీత్కి వెండి రంగు వచ్చింది. ఆరవ్ జీప్ కంపాస్తో అక్కడికి వచ్చాడు. మీ కారుని ఇక్కడకు తెచ్చిన వెంటనే కేవలం అభయ్ మిట్టల్ కారణంగానే షోరూంకి పంపించారు. ఆరవ్ కారు ఢీకొట్టింది. ఆరవ్ బినా కూడా వెనుక నుంచి స్వల్పంగా దెబ్బతింది. కారు వెనుక సీట్లో ఆలస్యంగా కూర్చోండి. ఆరవ్ కూర్చున్న తర్వాత విశ్వజీత్ వెళ్ళాడు. కారు వెంటనే రాయల్ విల్లా వైపు పరుగెత్తింది. రాయల్ విల్లా అయిన వెంటనే ఆరవ్ కారుని ఇస్తాడు. ఆమె విల్లా ముందు ఆగగానే విల్లా లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్న అంగరక్షకులందరూ అప్రమత్తమయ్యారు. అయితే కారులోంచి ఆరవ్ని చూశాడు. తగ్గడం చూస్తే అందరూ మామూలుగా అయిపోతారు. కారు దిగుతున్నప్పుడు ఆరవ్ ముఖంలో కనిపించింది ఏ విధమైన వ్యక్తీకరణ లేదు. ఆరవ్, అతని ముఖం తెల్ల కాగితంలా ఉంది. అతను ముందుకు కదులుతూ, అందరు అంగరక్షకులు. అతను ఆరవ్కి తల వంచి అభివాదం చేస్తున్నాడు. ఆరవ్ విల్లాలోకి అడుగుపెట్టగానే అప్పుడు అతని కళ్ళు వెంటనే క్రూరమైన జంతువులా మారాయి. ఎప్పుడైనా ఏదైనా జరిగే రకం అతని కళ్లను ముక్కలు చేస్తాడు. అతని చూపులు మరింత కఠినంగా మారాయి. అది పదునైన కత్తి కంటే పదునైనది. ఎవరి చూపు అతనిపై పడుతుంది? కత్తి శరీరాన్ని పొడుచుకునే బాధ. హాల్లోకి వచ్చాక పెద్ద కుర్చీలో కూర్చున్నాడు ఆరవ్.
ఈ సమయంలో అతని ఎదురుగా కూర్చున్నాడు బాలుడిని కుర్చీకి కట్టివేశారు లోదుస్తులు తప్ప శరీరంపై ఏమీ ధరించలేదు మరియు అతని శరీరం పూర్తిగా ఉంది అతని శరీరం పూర్తిగా ఎర్రబడింది. ఎవరో స్పష్టంగా కనిపించారు ఆ బాలుడు అతడిని చాలా క్రూరంగా కొట్టాడు. నాకు చాలా నిద్ర వస్తోంది కానీ నాకు నిద్ర పట్టలేదు. దీంతో బాలుడికి ఇవ్వడం లేదు చాలా మానసికంగా హింసించారు. ఆరవ్ అప్పుడే ఆ అబ్బాయి వైపు చూస్తున్నాడు మీరు మీ బలంపై ఆధారపడాలని సాగర్ షెరావత్ చెప్పారు. మీరు చాలా గర్వంగా ఉంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. అయితే ఇదంతా నీ దగ్గర ఏ పరిస్థితి? మీ వల్లే ఇది జరుగుతోంది ఐశ్వర్యని తప్పుగా చూసి మీరు ఏదో తప్పు చేయాలని ఆలోచించారు ఇలా చెప్పి అరబ్ తన స్థానంలో నుండి లేచి నిలబడ్డాడు. వెళ్ళి తన చేతిని పక్కన పెట్టాడు వెంటనే ఆరవ్ అనే బాడీగార్డు ఆ ఆవాలతో చికిత్స చేసిన తోలు ఎద్దును ఇస్తుంది ఆరవ్ తాను నూనెతో స్నానం చేసినట్లు సూచించాడు దీని కారణంగా సాగర్ సహరావత్ తెరవబడింది మరియు ఒక పెద్ద మంచు దిబ్బపై అతనిని వేయండి మంచు దిబ్బపై అకస్మాత్తుగా ఇవ్వబడుతుంది ఎందుకంటే సాగర్ షెరావత్ గట్టిగా పడుకోలేదు మంచు నుండి అరవడం ప్రారంభిస్తుంది స్లాబ్పై పడుకోవడం వల్ల అతను సాగర్కి తన గాయాలలో చాలా బాధ కలిగింది. షెరావత్ బిగ్గరగా అరుస్తున్నాడు ఆరవ్ నెమ్మదిగా దశలతో అతని వద్దకు వస్తుంది మరియు మీ చేతికి ఒక రౌండ్ లెదర్ బెల్ట్ దాన్ని చుట్టి, ఆ బెల్టును గట్టిగా పట్టుకోండి సాగర్ షెరావత్ వెనుక బలంగా ఉంది ఆకస్మిక బెల్టింగ్ కారణంగా చంపుతుంది సాగర్ షెరావత్ బాధాకరమైన కేకలు వేశాడు అయితే ఆరవ్కి అది పట్టింపు లేదు అంతటితో ఆగకుండా సాగర్ షెరావత్ను కొనసాగించాడు. ఆరవ్ క్రూరత్వాన్ని చూసి ఓట్లు వేస్తూనే ఉన్నాడు. నేడు అతని అంగరక్షకులు కూడా అతనికి భయపడుతున్నారు బహుశా ఈరోజు అతని దృష్టిలో ఆరవ్ కంటే ఎక్కువే ఉన్నారు పదే పదే బెల్టు పెట్టుకున్నా ఎవరూ కనికరం చూపరు. మరియు సాగర్ షెరావత్ అరుపు కారణంగా స్పృహ తప్పినప్పుడు ఆరవ్ కూడా ఆగిపోతాడు మరియు వెళ్లి తన కుర్చీలో కూర్చున్నాడు తన స్థానంలో కూర్చున్న తర్వాత ఆరవ్కి చలిగా అనిపించింది. అంతే. సాగర్ తన కళ్లతో షెరావత్ వైపు చూస్తున్నాడు. షెరావత్ని ఆరవ్ సాగర్ ఇంకా ఎంత హింసిస్తాడో? ఐశ్వర్యకి ఆ సంగతి సాగర్కి ఎప్పటికీ తెలియదు ఎందుకంటే సెహ్రావత్ తన గురించి తప్పుగా ఆలోచించాడు ఇప్పుడు ఆరవ్ ఆమెను ఏం చేశాడు? ఉత్కంఠ రేపుతున్న ఈ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాలంటే ఆరవ్ రంధ్రాన్ని జయించడాన్ని వింటూ ఉండండి సామ్రాజ్యం మాత్రమే మరియు ప్రతిరోజు మా ఛానెల్లో మాత్రమే కానీ ధన్యవాదాలు.